స్పందన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఆ కోటి విద్యల్లో పోలీస్ కొలువును సాధించడానికి మాత్రం కోటికి పైగా కష్టాలు పడాలి. ఆ కష్టాలు పడి కొలువు సాధించిన తర్వాత కూడా ఆ సవారీని సాగించడానికి కూడా అనేక సవాళ్ళను సైతం ఎదుర్కోవాలి. ఈ సవాళ్ళ మధ్య కూడా సక్సెస్ఫుల్గా జర్నీ కొనసాగిస్తున్న కొంతమంది పోలీసుల మనోగతాన్ని ఆవిష్కరించే కార్యక్రమమే ఈ పోలీస్ డైరీ. ఈ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ అవతారం గారు. అవతారం గారు నమస్కారం. నమస్కారం ఫ్రెండ్స్. అవతారం గారి జర్నీ మొత్తం మా స్పందన ప్రేక్షకులకు తెలుసుకోవాలని ఉంది. అసలు అవతారం ఏ ప్రాంతానికి చెందినవారు, మీ ప్రాథమిక విద్యాభ్యాసం అప్పట్లో ఎలా సాగింది, పోలీస్ జర్నీ అటువైపుగా ఎలా సాగింది అంటే మీ మాటల్లో. స్పందన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు ముత్తల అవతారం. మాది విజయనగరం జిల్లా వేపాడ మండలం సింగరాయి గ్రామం. తల్లిదండ్రులు నాన్నగారి పేరు దేవుడు, అమ్మగారి పేరు రమణమ్మ. మాది వ్యవసాయ కుటుంబం. నా బాల్యం అంతా కూడా మా గ్రామంలో సాగింది. హై స్కూల్ ఎడ్యుకేషన్ నా పక్క గ్రామం నుండి చందులూరు, అలాగే ఎస్కోట్లో చదివాను నేను. ఇంటర్మీడియట్ అనేది ఎస్కోట్లో ఉన్నటువంటి విజ్ఞాన జ్యోతి అనే ప్రైవేట్ కాలేజీలో చదవడం జరిగింది. ఆ తర్వాత 2002 నా యొక్క డిగ్రీ అనేది విజయనగరం ఎంఆర్ కాలేజీలో, మహారాజా కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ 2002 నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత నా దిశ అనేది మహారాజా కాలేజీలో చదువుతున్నప్పుడే నా యొక్క జీవితానికి మలుపు తిరిగింది. నేను కాలేజీ రోజుల్లో చదువుకున్నప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం కావాలి, నా భవిష్యత్తు ఏంటి అనేది అప్పుడు నేను నా గోల్ నిర్ణయించుకోవడం జరిగింది. డిగ్రీ అప్పుడే నిర్ణయించుకున్నారు, ముందు ఎప్పుడు ఏమైనా అనుకున్నారు? డిగ్రీలో చదువుతున్నప్పుడే భవిష్యత్తులో నా టార్గెట్ ఏంటి నిర్ణయించారు. ఓకే. పోలీస్ అనేది కాదు నా టార్గెట్. ఓకే. కాంపిటేటివ్ నేను అక్కడ ఎంఆర్ కాలేజ్ చదువుతున్నప్పుడు నేను ఎంఆర్ కాలేజ్కి వెళ్ళిన మార్గంలో సాయి లైబ్రరీని, ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ టెక్నాలజీ ఏమి ఉండేది కాదు. ఓకే. ఆ లైబ్రరీ చిన్న స్మాల్ షాప్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, బ్యాంకింగ్ క్లర్కల్ జాబ్స్ ఎక్కువ ఉండేవి, బిఎస్ఆర్ రిక్రూట్మెంట్ ఎక్కువ ఉండేది, రైల్వేస్ కానీ కాంపిటేటివ్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది. 10th క్లాస్ తర్వాత బ్యాంక్లో ఉద్యోగాలు, లేకపోతే ఇంటర్మీడియట్తో రైల్వేలో ఉద్యోగాలు. వాడు కట్ చేసి చిన్న అప్లికేషన్లు అంటించేవాడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకొని. అప్పుడు చూసి కాంపిటేటివ్ ఏంటంటే చూడండి. అంటే మాకు అప్పుడు గ్రామీణ ప్రాంతం, మా విలేజ్ అంతా కూడా టీచర్స్ అంతా కూడా ఏ గ్రామంలో లేనటువంటి టీచర్స్ మా విలేజ్ కాదు. బీఈడ్ అనేది మీకు తెలుసు. అప్పుడు బీఈడ్ సీట్ సాధించాడంటే ఒక సివిల్స్ ప్రివేలో టార్గెట్ ఇచ్చేవని మనకి ఆ విధంగా గౌరవం ఉండేది. అప్పుడు 2000, 2001, 2005 వరకు కూడా బీఈడికి ఎక్కడ లేని క్రేజ్ ఉండేది. మన విజయనగరం శ్రీకాకుళం ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తులైనా వాళ్ళకి ఎయిమ్ అంతా బీఈడే. నేను చూసాను గ్రామంలో చూస్తున్నప్పుడు బీఈడికి వెళ్ళడం, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం, మళ్ళీ బీఈడి సక్సెస్ అయిన తర్వాత డిఎస్సి వరకు రావడం. అలా కాకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్తో జాబ్ కొట్టేది కావాలనుకుని డిగ్రీలో చదువుతున్నప్పుడే నేను డిగ్రీలో ఈ నోటిఫికేషన్స్ అన్ని చూడడం, సాయి లైబ్రరీలో ఆకర్షితులవి, కాంపిటేటివ్ అనేది ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకొని డిగ్రీలోనే అక్కడ ఎంఆర్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి కోట దగ్గరలో ఎన్ఎన్ ఇన్స్టిట్యూట్ అయినా కోచింగ్ చెప్పేవాడు, బిఎస్ఆర్ క్లర్కల్ కోచింగ్. అది నేను డిగ్రీలో జాయిన్ అవ్వడం. ఆ తదుపరి నేను రాయ్పూర్, ఛత్తీస్గఢ్, బిఎస్ఆర్బి మధ్యప్రదేశ్ ఉండేది అప్పుడు ఇంకా యునైటెడ్, రాయ్పూర్ వెళ్ళాను నేను. అలాగే వరంగల్లో రావడం. తర్వాత తదనంతరం సెంట్రల్ ఉన్నటువంటి గవర్నమెంట్ బిఎస్ఆర్ క్లర్క్ నోటిఫికేషన్స్ అని ఆపించి ఐబీపీఎస్ అని తీయండి. అప్పుడు నేను నా యొక్క జర్నీ అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ చేయాలని టార్గెట్ డిగ్రీ చదివిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు రైల్వేస్ ప్రిపేర్ అయ్యేవాడిని. ఇది అయిపోయిన తర్వాత ఆసెట్ ఎంఎస్సీ మ్యాథ్స్ రాశాను. ఆసెట్ జియాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ జియాలజీ రాశాను. రెండిట్లోనూ సీట్స్ వచ్చాయి. బీఈడి కూడా రాశాను, బీఈడి కూడా వచ్చింది. కానీ బీఈడికి పోలేదు. ఎందుకంటే బీఈడికి మళ్ళీ 1 year ప్రిపేర్ 1 year బీఈడి చదవాలి, తర్వాత మళ్ళీ జాబ్ నోటిఫికేషన్స్కి వెళ్ళాలి, టైం పడుతుంది అనేది. టార్గెట్ ఏంటంటే 2002 డిగ్రీ అయింది. 2004లో నేను 80% జాబ్ కొట్టాలని అనుకున్నాను. నేను అంటే నా ప్రయత్నం చేశాను. భగవంతుడు కూడా నా ప్రయత్నానికి తను తోడ్పాటు అందించడం వల్ల మీరు ప్రయత్నం చేశారు, భగవంతుడు మీకు సహకరించాడని చెప్తున్నారు. మామూలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పగలు రాత్రి చదివితే సరిపోతుంది, కానీ మీరు ఎంచుకున్న సెక్టర్లో జాబ్ సంపాదించాలంటే
పగలు రాత్రి చదవడంతో పాటు శరీర దారుఢ్యాన్ని వీటన్నిటిని కూడా ఫిజిక్ను కూడా మెయింటైన్ చేయాలి. ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేసుకునే అవతారం వెళ్ళారు? నేను 2000 ఎంఆర్ కాలేజ్ చదువుతున్నప్పుడు అయితే నా యొక్క స్నేహితులు అంతా కూడా ఎంఆర్ కాలేజ్ అంతా కూడా శ్రీకాకుళం వాస్తవ్యులే. ఎందుకంటే శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీలో 90% ఉండొచ్చు వాళ్ళకి ఇక్కడ సీట్స్ వస్తాయి. ఇక్కడ రాని వాళ్ళందరూ ఎంఆర్ కాలేజ్కి వస్తారు. ఎంఆర్ కాలేజ్ సీట్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడ టాపర్స్, శ్రీకాకుళం విజయనగరం వరకు టాపర్స్. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ తక్కువ వచ్చినా అక్కడికి వస్తారు. అంటే శ్రీకాకుళం విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివే విద్యార్థులు. నా రూమ్మేట్స్ అందరూ కూడా ఇప్పుడు టీచర్ ఉన్న లక్ష్మీపతి అని కానీ సుబుద్ధి చాలామంది అంతా శ్రీకాకుళం వాళ్ళందరూ నా రూమ్మేట్స్, నా క్లాస్మేట్స్ అందరూ, నా ఫ్రెండ్స్ అంతా శ్రీకాకుళం. ఇక్కడ రాజు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చేస్తున్నారు రాజాంధ్ర రాంబాబు, చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన రాజా దగ్గర డోల్పేట దోబా రాంబాబు అని అంత నా రూమ్మేట్స్ కానీ నా ఫ్రెండ్స్ అంతా కూడా నాకు విజయనగరం వాళ్ళు 20%. నా స్నేహితులందరూ శ్రీకాకుళం వాళ్ళే. వీళ్ళంతా బీఈడి చదివారు. నేను కాంపిటేటివ్ అని లైబ్రరీకి వెళ్ళిపోయి ఎంప్లాయ్మెంట్ న్యూస్ చదవడం, ఈ యొక్క కాంపిటేటివ్ బుక్స్ చదువుతుంటే నన్ను కొద్దిగా డిఫరెంట్ చూసేవారు. మీరు డిఫరెంట్ చూసారు. ఫ్రెండ్స్ మధ్యనే కొంత కేర్ చేయడం కూడా ఉంటుంది. వాళ్ళందరూ ఒక యాంగిల్లో ఉంటే మీరు ఒక యాంగిల్, అప్పుడు ఎలా ఉండేది? నేను లేదు, నేను చేస్తున్న పిక్చర్ లాగా ఉన్నారు అంటే మనకంతా మన యొక్క విజన్ అంతా వాళ్ళది ఉండేది. నేను ఎప్పుడు కాంపిటేటివ్ కొట్టాలి అనేది వీళ్ళు ఎప్పుడు కోచింగ్ క్లాస్కి వెళ్ళాను, పేర్ల డిగ్రీ చదువుతూ చేసేవాడిని. కానీ కంప్లీట్ నాకు డైరెక్ట్గా చదవాలనే దీంతోనే నేను అప్పుడే డిగ్రీలు చదువుతున్నప్పుడే ఈ ఛత్తీస్గఢ్ వెళ్ళడం, ఇవన్నీ వెళ్ళాలంటే కాంపిటేటివ్లో కొట్టాలని అన్నాం. దీంట్లోనే నేను ఆర్థోమెటిక్ రీజనింగ్లో బాగా గ్రిప్ సంపాదించడం, కోచింగ్లోను ప్రాక్టీస్ మోడ్ టెస్ట్లు చేయడం వల్ల డిగ్రీ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ జాయిన్ అయ్యాం. ఆ తర్వాత తదనంతరం కాలేజ్ ఎంఎస్సీలో చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కాంపిటేట్ అవుతారు. నా స్నేహితులు, నా రూమ్మేట్స్ అందరూ కూడా బిఎల్ నాయుడు కానీ నా ఫ్రెండ్స్. డిగ్రీ చదువుతున్నప్పుడు అయితే ఉమా కానీ చాలామంది అమ్మాయిలు అందరూ కాంపిటేట్, అందరూ బీఈడి చదువుతున్నారు. అందరూ చెప్పేవారే అవుతారు నువ్వు చదువుతున్నది చూడు. నా క్లోజ్ ఫ్రెండ్ హుమానా అమ్మాయి కానీ నా క్లాస్మేట్స్ విజయ్ చాలామంది ఉన్నారు. వీళ్ళంతా బీఈడి చదివారు. వీళ్ళు చదువుతున్న చెప్పారు వద్దు ఇదంటే లేదు నా టార్గెట్ ఇదని. ఎంఆర్ కాలేజీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఏదైతే ఉందో దాంట్లోనూ ఈసీ దాంట్లో ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఆర్ఆర్బీస్ 2 or 3 స్టేజ్, ఫస్ట్ ఏఎస్ఎం ఫస్ట్ స్టేజ్లో అవ్వడం, 2-3 నోటిఫికేషన్ బిఎస్ఆర్బీలో పీఓస్లో అటెండ్ అవ్వడం, ఇవన్నీ ఒకేసారి సక్సెస్ అన్నీ కూడా నాకు రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు నాకు పోలీస్ అవ్వాలని కానీ ఏమీ లేదు. ఏదైతే నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానిలో కంబైన్డ్ సర్వీస్ సెలక్షన్ అని ఈ యొక్క సిఐఎస్ఎఫ్ ఇవి రెండుగా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి దాంట్లో ట్రైన్ అది ఫస్ట్ స్టేజ్లో ఏముంటుంది రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిటన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఉంటుంది. మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఫిజికల్ అయిపోయిన తర్వాత రిటన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యాం కాబట్టి రన్నింగ్కి వెళ్ళాలి అనేది అప్పుడు అందులో వెళ్ళాను కాబట్టి పోలీస్ అని తప్పింది. నాకు బేసికల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక టార్గెట్ లేదు యాక్చువల్గా. అక్కడికి ఆ టార్గెట్ సెట్ చేసుకున్నారు. నాదొక క్రాస్ క్వశ్చన్, ఇక్కడ అక్కడ టార్గెట్ సెట్ చేసుకున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. మీది ఒక సాధారణ రైతు కుటుంబం ఉన్నారు. మీ నాన్నగారు దేవుడు పేరు, ఆయన కూడా రైతు కుటుంబం. మీ పూర్వాపరాలు కూడా నిరక్షరాస్యులు. అట్ ద సేమ్ టైం కొడుకు బీఈడి ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. కొద్దో గొప్ప బీఈడి తర్వాత ఇంకేది చేసినా ఆయనకు ఆదాయం పరంగా కూడా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు ఇంకా ఏదో టార్గెట్ రీచ్ అవ్వకుండా వెళ్తున్నారు కదా, కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ ఉండదు? వాళ్ళకి ఏమి తెలియదు, నా మీద ఫస్ట్ నుంచి నమ్మకం. మీరు ఒక్కలేనా సార్? నేను ఒక్కనే, 2 చెల్లెలు ఉన్నారు. ఓకే, నాకంతా కూడా తల్లిదండ్రుల కన్నా తాతయ్య ముత్యాలనే చనిపోయారు ఇంకా 4 సంవత్సరాలు. ఆయన మాకు కొంత మనం ఏం చేసినా నా మనవడు బాగా చదువుతారు, ఆయనకి ఏదైనా ఏం చేసినా ఆయన యొక్క గైడెన్స్ కానీ ఎక్కువ ఆప్తులు నన్ను ప్రేమించే వ్యక్తి కానీ నా కుటుంబంలో ఆయన. దీనికి కూడా మనకు రోడ్డు తెలియదు, నువ్వేం చేయాలంటే నువ్వు చేయని కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఈవెందో వాళ్ళు ఇల్లిటరేట్స్ అయినా కూడా మనం కుటుంబంలో ఎవరు కూడా జాబ్ లేదు. నా తర్వాత నా సిస్టర్స్ 2 ఎంఎస్సీ బీఈడి 2 కూడా చదివించాం. తర్వాత ఆ చదివే క్రమంలో మనకి తోడ్పడవడం కానీ మా ఇంట్లో ఎవరైతే చదువు అనేది లేదు, మొత్తం నా వాళ్ళతోనే నా కుటుంబం అనేది అభివృద్ధి చెందడం కానీ. అంటే మనం ఎంచుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో కష్టపడ్డాం, దాంట్లో భగవంతుడు మనకి సపోర్ట్ చేయకపోతే కరెక్ట్ వేలో మనం రీచ్ అయ్యి. ఎంతమంది నాకన్నా కష్టపడేది చాలామంది ఉంటారు, గోల్ సెలెక్ట్ చేసుకుండొచ్చు. భగవంతుడు యొక్క దీవెనలు కొంత సక్సెస్ అవుతున్నప్పుడు సక్సెస్ మన ప్రయత్నానికి మన లక్ష్యాన్ని మన ప్రయత్నం తోడైతే భగవంతుడు కొద్దిగా సపోర్ట్ చేసి డెఫినెట్లీ మనం గోల్. ఆ తర్వాత నేను అదే ఉండటం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాడిని. ఏయూలో ఉండేటప్పుడే. ఓకే, 2002లో వెళ్ళాను. 2000 ఎంఎస్సీ చదువుతున్నప్పుడు డిస్కంటిన్యూ చేస్తాను నేను చదువుతున్నప్పుడు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటున్నాను, గ్రూప్ 1 రాసాను. అప్పుడు ఫిలిమ్స్ అయిపోయింది.
మెయిన్స్ కానీ ఇక్కడ వైజాగ్ సెంటర్ ఈలోపు సబ్ ఇన్స్పెక్టర్ నాకు మంచి మార్క్స్ రావడం నేను సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. మెయిన్స్ అప్పుడు హైదరాబాద్ ట్రైనింగ్ అవుతున్న టైం మెయిన్స్ ఇక్కడ అప్పుడు ప్రిపేర్ ప్యారలల్గా మెయిన్స్ కూడా చదివేవాడిని. కానీ అక్కడ 2005 మార్చి 2వ తేదీన పాసింగ్ అవుట్ పీరియడ్ అని అప్పుడు మాకు ట్రైనింగ్ అయిన తర్వాత ఉంటుంది. 2005 మే 2వ తేదీన పాసింగ్ అవుట్ పీరియడ్, మే 1వ తేదీన మెయిన్స్ ఇక్కడ గ్రూప్ 1. దానికి మరి ఇక్కడ ఉండే వైజాగ్ సెంటర్ పెట్టినప్పుడు ప్రిపరేషన్ అప్పుడు రాలేకపోయినా. ఆ తదుపరి కూడా 2011, 12 కూడా అప్పుడు జస్ట్ నేను పన్నీరులో నా ఫ్రెండ్స్ అందరికీ వచ్చి చాలామంది ఎడిషనల్ ఎస్పీలు తను చదువుకున్నందరూ కూడా సివిల్ సర్వెంట్స్ ఉన్నారు. 2012లో నేను మిస్ అయిపోయాను. అప్పటి నుంచి కూడా నేను గ్రూప్ 1 టార్గెట్తో ఉండేవాడిని. సబ్ ఇన్స్పెక్టర్ రావడం దీనిలో ప్రయత్నాలు చేస్తుండేవాడిని. మొన్న రీసెంట్లీ అయిన గ్రూప్ 1 నేను రాయలేదు తప్పించి. దానికి కూడా అంటే జాబ్ అనేది కాదు, ఎగ్జామ్ అప్లై చేయడం వల్ల ఆ 10 రోజులైనా చదివితే నాలెడ్జ్ అనేది రిపీట్ అవుతుంటుంది. అట్లీస్ట్ మనం ఇప్పుడు ఒకసారి సడన్గా అడిగితే మనం ఎన్ని రాష్ట్రాలు అంటే సడన్గా మనం చెప్పలేదు, ఆలోచిస్తుంది ఇంతైనా అంటే వాళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఏదైనా నాలెడ్జ్ ఓరియంటెడే కానీ ఎగ్జామ్ మనం ఎందుకు మిస్ అయిపోయిన అనిపిస్తుంటుంది. ఆ 10 రోజులు మనం చదివితే కరెంట్ అఫైర్స్ చదువుతాము, దాని మీద అట్లీస్ట్ స్టాఫ్ జీకే మనం చదవడం వల్ల కాంపిటేటివ్ ప్లస్ ఇప్పుడు కూడా నా ప్రిలిమ్స్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే రీజనింగ్ అథమెటిక్ నాకు లాంగ్ టర్మ్ ఎక్కువ దాని ప్రొఫెషన్ ఉండడం వల్ల దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండేది. నేను నాతో కాక నా స్నేహితులందరికీ చెప్పేవాడిని రీజనింగ్ అథమెటిక్, దాని మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండడం వల్ల. సో అది కంప్లీట్ అవడం వల్ల ఏ లెవెల్ అయినా ఫిల్మ్స్ అండ్ గ్రూప్ అన్నప్పుడు ఫిల్మ్స్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు కూడా నిత్యం కూడా ఒక వ్యక్తి కానీ ఎవరైనా కూడా వచ్చినట్టు దాన్ని సాటిస్ఫై అవ్వకుండా ఇంకా పై గోల్ని మనం నిర్ణయించుకుని డెఫినెట్లీ నాలెడ్జ్ రిపీట్ చేయడం ఇంకే గోల్ సెట్ చేసుకుంటారు. ప్రతిదీ ఇప్పుడు చదువుతుంటాను. అంతేకాని మా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరినప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ అవుతుంటుంది. నేను మన జోన్ తరఫున కానీ సిటీలో ఉన్నప్పుడే కూడా నేను వెళ్తాను. జిల్లాల తరఫు ప్రతిసారి ఇక్కడ జిల్లాలో నేను రేంజ్లో నాకు మెడల్స్ వచ్చాయి. స్టేట్లో వచ్చింది. 2018లో నేను మైసూరు వెళ్ళాను. నేను ఆల్ ఇండియా తరఫున మెడల్స్ మిస్ అయిపోయి ఓవరాల్ కానీ దాన్ని కూడా దానివల్ల 2-3 నెలలు ట్రైనింగ్స్ ఇస్తారు మాకు. దానివల్ల ఇన్వెస్టిగేషన్లో కానీ లాస్ మీద కానీ ఫారెన్సిక్ సైన్స్, ఫారెన్సిక్ మెడిసిన్ వీటి మీద ఏ విధంగా మనం చేయాలి, దాని వైవా మనకి కంప్లీట్ ఎక్స్పర్ట్స్ అని చెప్తుంటే దానివల్ల నాలెడ్జ్ రిపీట్ అవుతుంది. దానివల్ల ఎప్పుడో మనం ట్రైనింగ్లో చదివిన దాన్ని వదిలేకన్నా ఈ యొక్క డ్యూటీ మీట్స్కి వెళ్ళడం వల్ల నాలెడ్జ్ అప్డేట్ అవుతుంటాం. ఎప్పుడైనా మనకి ఎంత చదివిన తర్వాత కొంతకాలం వెళ్ళిపోతే మరపు అనేది మానవ మాత్రం సహజం అని నేను ఎప్పుడు కూడా నాలెడ్జ్ అప్డేట్ కావాలని కోరుకుంటుంటాను. ఉన్న చట్టాలు అయితే అవ్వచ్చు దీనికి మీద. ఈ నేపథ్యంలో ఈ మైసూర్ ఈ మెడల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొదటిసారి డైరెక్ట్ ఏదైతే ఎస్ఐ పోస్టింగ్ కొట్టారు కదా, మొదట ఎక్కడ పోస్టింగ్ లభించింది, ఆ పోస్ట్ తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా? ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2005లో సిటీలో వైజాగ్ కమిషనరేట్లో చేరాం ప్రొఫెషనల్ సబ్ ఇన్స్పెక్టర్గా. అప్పుడు కమిషనర్ గారు హోమ్దీ గారు ఉండేవారు, నాకు మల్కాపురం ఇచ్చారు. ఇక్కడ మల్కాపురంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ నా ట్రైనింగ్ 5 నెలలు అయిపోయిన తర్వాత ఆ టైంలోనే మాకు 5 months తర్వాత జిల్లాలు పంపించాలి. కానీ ఆయన దగ్గర 24 members అనుకుంటాను. అక్కడే మనం కంటిన్యూ చేశారు. ఒక 1 year పాటు అక్కడే కంటిన్యూ అయ్యాం. ఆ టైంలోనే గంగవరంలో పోర్ట్ కన్స్ట్రక్షన్స్ ఫైరింగ్ అయితే ఆ టైం గంగవరం దీంట్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను కూడా. నైట్ పాటు ఉంటున్నాను. నైట్ డ్యూటీ అయిపోయింది నాకు, తెల్లవారు వచ్చారు. కొద్దిగా యాంగ్జైటీ ఇంకా ఎప్పటికన్నా చాలా లీన్ ఫీల్ట్ ఉండేవాడిని మొత్తం. నైట్ ఉండిపోయి నైట్ డ్యూటీ చేసిన తర్వాత తెల్లవారు వెళ్ళిపోయి నెక్స్ట్ మధ్యాహ్నం లేదు నేను ఉంటాను అనుకొని ఫస్ట్ నా డిపార్ట్మెంట్ అంతే కొత్త. నాకు అప్పటికే డైరెక్ట్గా యూనివర్సిటీ చదువుకోవడం 22 yearsలోనే నేను డిపార్ట్మెంట్కి ఎంటర్ అవ్వడం ఇవన్నీ జరిగిందంత. నైట్ గంగవరం ఇన్సిడెంట్లో ఆ డెడ్ బాడీస్ని తీసుకెళ్తున్నప్పుడు కానీ ఫైరింగ్ అవుతుంటారు ప్రత్యక్షంగా నేను అందులో 1 of the member అక్కడ ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఏ ఇష్యూస్ అయినా చాలా స్పీడ్గా ఉండేవాడినప్పుడు. అప్పుడు ఏసీపీస్ రఘువర్మ గారు కానీ వీళ్ళంతా టోటల్ ఎవరెవరు ఉన్నారో ఇన్స్పెక్టర్స్ వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు అప్పుడు ఉండేవాళ్ళు. కొద్దిగా నేను అన్ని కొద్దిగా యాంగ్జైటీగా ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంటాను. నాకు ఎందుకు నా సంబంధం లేదనుకోను, ప్రశ్నించుకుని నేను ఎంచుకున్నది ఒకటే, నాది కాదు అనుకోను. ప్రతిదీ కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి బాధ్యతగా తీసుకొని ఏ ఇన్సిడెంట్ అయినా నాకు ఏ టాస్క్ అప్ చెప్పినా నా పని ఏదో పక్కవాడి దగ్గరికి వెళ్ళినా కూడా దాంట్లో అంత కమిట్మెంట్ చేయడం దగ్గర ప్రశ్నించారు. ఈ 5 నెలల ట్రైనింగ్లో ఏముంటుంది సార్ మీకు? ట్రైనింగ్లో బేసిక్గా కానిస్టేబుల్ దగ్గర మొదలెట్టుకుని కానిస్టేబుల్తో చేస్తారు, కానిస్టేబుల్ నైట్ బీట్లు మొత్తం అంతా తిప్పుతుంటారు. కింద లెవెల్లో ఉన్నటువంటి ట్రైనింగ్లో ఉన్నటువంటి కింద నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయిన తర్వాత నేను ఏదో మాట్లాడితే నా సిబ్బంది యొక్క లోటుపాట్లు అయితే వాళ్ళ బాధలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఎవరికైనా ఎస్ఐ ట్రైనింగ్లో ఉన్నప్పుడైనా కానీ డిఎస్పీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చిన నైట్ పాటు బీట్లు తిప్పుతుంటాం.
నైట్ పూట కానిస్టేబుల్తో ఇచ్చి నైట్ పూట బీట్లు తిప్పడాలు, రాత్రి పూట సామాన్ డెడ్ బాడీని తీసుకెళ్ళాలి. ఈ బేసిక్ డ్యూటీ అన్నీ కూడా లీగల్గా జీడీ ర్యాంక్ హెడ్ కానిస్టేబుల్ డ్యూటీస్ ఉంటాయి. ఏదైతే బేసిక్ డిపార్ట్మెంట్ యొక్క మనకు ఫౌండేషన్ కావాలో ఫౌండేషన్ చదువుకున్న దానికి బుక్ నాలెడ్జ్కి ఇక ప్రాక్టికల్కి అనుభవం ఉంది. తెల్లవారుదాం వేసి మనం జీడీ రాసుకోవాలి, స్టాఫ్ను పంపించడం, అక్కడ కష్టంలో డెడ్ బాడీ ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం తీసి గ్రౌండ్లో వెళ్ళి వాడు చెప్తుంటాడు ఏ విధంగా తీసి షిఫ్టింగ్ చేయడం, అన్నీ కూడా మాకు ఎక్స్పీరియన్స్. తర్వాత 1 year పాటు అక్కడే అయింది. ఆ తదుపరి మాకు 2006లో నేను కోడబొమ్మాలి గంగవరం శ్రీకాకుళం మల్కాపురం అయిపోయిన తర్వాత ఒక శ్రీకాకుళం జిల్లాలకు ఇచ్చారు మాకు. శ్రీకాకుళంలో నాకు అప్పుడు మనీష్ కుమార్ సిన్హా ఎస్పీ గారు నాకు కోడబొమ్మలు ఇచ్చారు. ఆ కోడబొమ్మలు 2 years కూడా నాకు 2 years చేశాను పోస్టింగ్. చేస్తున్నప్పుడు కొత్తంపల్లి సంబరాలు కానీ అప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉండేది. నేను ఎలక ముందు కోడబొమ్మల్లో ఎలక్షన్ అఫెన్స్లు అయ్యాయి 2006 పంచాయతీ ఎలక్షన్స్. అదొక ఛాలెంజింగ్గా ఆప్షన్ నాకు క్లియర్గా ఎండోర్స్మెంట్ చేశారు. ఎలక్షన్ అఫెన్స్లు అన్నీ అయ్యాయి. 4-5 బూతులు పట్టుకుని వెళ్ళిపోయి చేయడం పంచాయతీ ఎలక్షన్లో. దాన్ని మీరు కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు అక్కడ సపోర్ట్తో అక్కడ ఉన్న నాయకులు కానీ కష్టపడి అక్కడ పనిచేసి అందరితో మమ్మేకమే. నేను ఏదో పోస్ట్లో ఉన్నానని కాదు, అందరితో పార్టీ రెస్పెక్ట్, ఉద్యోగం అనేది ఫర్మ్ చేయాలి, అందరితో రిలేషన్షిప్ అనేది మీకు మెయింటైన్ చేయడం. కొడవమాల్లో నా కెరీర్లో మర్చిపోయినటువంటి పోస్టింగ్, ఫస్ట్ పోస్టింగ్ అయినా అందరూ నా మనసులో అనుకోవడం, నేను ప్లస్ అందరూ కూడా నన్ను తన మనసులాగా అనుకుని చూసేటువంటి పోలీస్ స్టేషన్ కొడవమాలు చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడా నాకు ఒక ఆత్మీయ సంబంధం అనేది ఆ మండలంలో పనిచేస్తున్న అందరితో కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కష్టపడితే గుర్తింపు అనేది ఒక బ్రాండింగ్ అనేది నేను తెచ్చుకుంటాను. సెల్ఫ్గా చెప్పుకోకూడదు. నా పేరు ఒక యూనిక్ అవ్వడం కానీ అవతారణ శ్రీ గారు అనేది కోడబొమ్మాలి అంటే ఇప్పుడు అప్పుడున్న పిల్లలు ఇప్పుడు కూడా బయట ఎక్కడ ఇప్పుడు క్వశ్చన్స్ అవుతున్నప్పుడు ఏంటంటే సార్ మీరు మా కోడబొమ్మలు చేశారు కదా సార్ అని చెప్తున్నటువంటి సిస్టమ్. ఆ కోడబొమ్మలు అయిపోయిన తర్వాత తదుపరి కొన్ని పరిణామాలు, రాజకీయ పరిణామాల ప్రకారం నన్ను సీతంపేట ట్రాన్స్ఫర్ చేశాను. సీతంపేట నుంచి వచ్చి తర్వాత 2 Townలో పనిచేశాను. 2 Town తర్వాత పోలాకిలో 2011 వరకు చేశాను. 11 నుంచి 13 సెప్టెంబర్ పనిచేసి శ్రీకాకుళంలో పెద్దపాడు పోలీస్ స్టేషన్లో పనిచేయడం ఛాలెంజింగ్. అప్పటికి అది చాలా పెద్దపాడు అనేది రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్. అక్కడ ఉద్యోగం అంతా కూడా అర్బన్ కన్సల్ ఎక్కువగా ఉంటారు, తక్కువ మంది సిబ్బంది. శ్రీకాకుళం రామలక్ష్మణ్ జంక్షన్ దగ్గర నుండి వరం కాలనీలు కానీ అప్పుడు ఉన్నటువంటి మొత్తం అరసవేలి గుడి తప్పింది, గుడి ఏదైనా ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ అంటే అర్బన్ అంతా ఆమదలాల్స్కి వెళ్ళేంత వరకు రూరల్ బైరీ కన్సల్ ఛాలెంజింగ్ ఏరియా, పెద్ద జూరిడిక్షన్. అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్గా ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్ అయిన అప్పుడు మినిస్టర్ ఆర్ఎన్ దేవుడు పొలిటికల్ ప్రోటోకాల్, హెవీ జూరిడిక్షన్, ప్లస్ అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉండేది బీపీటీసీ దండేవాల్స్లో. 2 classes నేను డైలీ ఫ్యాకల్టీకి నాకు ఇచ్చినప్పుడు గోపాలరావు ఎస్పీ గారు. ఓకే, 2 classes డైలీ చెప్పడం, తెల్లవారుజాము 6-7 గంటలకు మొదలెట్టిన ప్రయాణం రాత్రి 10-11 సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, ఉన్నప్పుడు ట్రైనింగ్ సెంటర్లో 2 classes చెప్పేవాడు. 2012 బ్యాచ్కి విజయవాడ నుంచి వచ్చిన పిల్లలకి క్లాసులు చెప్పేవాడు. అంత కష్టమైనా సరే ఆయన ఒప్పుకోలేదు, లేదు నువ్వు చెప్పాల్సిందే. పిల్లలు అంతకుముందు క్లాస్కి వెళ్తే పిల్లల ఫీడ్బ్యాక్లో ఈ ఎస్ఐ గారిది పర్మనెంట్ క్లాస్కి ఇస్తే బాగుంటుంది అంటే ఫీడ్బ్యాక్ రాస్తే ట్రైనింగ్ నుంచి పర్మనెంట్ ఫ్యాకల్టీకి నువ్వు మాట్లాడు. కష్టమైన నా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు పెద్దపాడులో చేస్తున్నప్పుడు మీకు ఆల్ఫా హోటల్ అని రామలక్ష్మణ్ జంక్షన్ దగ్గర హోటల్లో ఆ గ్రామస్తులు వచ్చి దాన్ని దాడి చేయడం, ఎవరో పాపం హోటల్ సిబ్బంది ఇష్టం వచ్చిన కూడా దాన్ని ఛాలెంజ్ తీసుకొని వాళ్ళందరినీ 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయడం. కొద్దిగా ఊళ్ళో రెసిడెంట్స్ వచ్చిన 5 personsని అరెస్ట్ చేసి నా దగ్గర కొద్ది పెంకుతనం అనేది నేను చేస్తున్నప్పుడు ఎవరైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అందుకు ఎవరైనా లా అండ్ ఆర్డర్ దగ్గర వచ్చేటప్పుడు నేను కొద్దిగా కటువుగా ఉంటాను. ఎందుకంటే నా బేసిక్ డ్యూటీ మేము సామాన్యుడికి మేము భరోసా కల్పించాల్సిన బాధ్యత. ఎక్కడ ఉండేటప్పుడే కనుగోలు వలస మీకు రూరల్లోనే తెలుసు, సమస్యాత్మక గ్రామం కనుగోలు వలస, ఇది ఈవెన్ గ్రామాలన్నీ కూడా. నేను ఎక్కడ ఉన్నప్పుడు కూడా వితౌట్ బయస్ అక్కడ నాయకులు కూడా ఆ టైంలో నాయకులు కూడా ఒక వేలో ఎప్పుడు కూడా ఒకరు సపోర్ట్ చేయడం కాదు, లీగల్గా ఏదంటే చేయమనేటటువంటి ఆ విధంగా చేయబట్టి అందరితో మన్ననలు పొందడం. కానీ ఆ టైంలో మనం ఇక్కడ శ్రీకాకుళం అప్పుడు 2013 ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్తో చాలామందికి పేరెంట్ ప్లేగా ఎలక్షన్ జరగడం, చాలా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరగడం, తదుపరి ప్రమోషన్ రావడం. నేను మెరైన్కి వెళ్ళిపోయాను. 2013లో నేను మెరైన్ చేశాను. 13 నుంచి దగ్గర 14 ఎండింగ్ వరకు దగ్గర 1.5 year వైజాగ్
ప్రమోషన్ మీద ఇన్స్పెక్టర్గా మెరైన్ చేసిన 1.5 year. తదనంతరం 2014 ఎండింగ్లో ఇచ్చాపురం సిఐగా వచ్చాను. ఇచ్చాపురం అంటే మీకు తెలుస్తుంది, శ్రీకాకుళం దగ్గర 130 kilometers. అక్కడ ఉద్దానం అంటారు, అది పార్ట్ ఆఫ్ ఉద్దానం. తదనంతరం మంచివాళ్ళు. అంతకుముందు నేరాలు విపరీతంగా ఒరిస్సా సంబంధించినటువంటి నేరాలు అంతా కూడా విపరీతంగా జరిగే. ఒరిస్సా నుంచి వచ్చేవారు కానీ స్నాచింగ్స్, బంగారం సోపులు కొట్టేయడం కానీ. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలనుకుని నాకు వారు సాటిస్ఫాక్షన్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ పోస్టింగ్ అని ఫస్ట్ సర్కిల్ అవడం అవుతుంది. ప్రజలందరినీ ఇన్వాల్వ్మెంట్ చేశాను. ఇచ్చాపురంలో సుధీర్ అని ఆయన చనిపోయాడు వైశాసం కరోనా టైంలో. ఆ పెద్ద మనిషిని పిలిపించి విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు వీళ్ళందరూ భాగస్వామ్యం చేసి చెక్ పోస్ట్ మీకు తెలిసి 4 kilometers ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి. అలాగే కొజ్జీరియా జంక్షన్ అనుకుంటా మనకి పెట్రోల్ బంకులు ఇదేదో యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాలు ఇవన్నిటిని కూడా మనం స్టడీ చేసి ఆ కొజ్జీరియా దగ్గర కెమెరాలు పెట్టి కెమెరాలు ఇచ్చాపురం స్టేషన్లో మనం చూసేటట్టు ఏర్పాటు చేస్తాం. చెక్ పోస్ట్ దగ్గర ఏం జరుగుతుంది, హైవే మీద ట్రాఫిక్ కానీ మొత్తం ఇచ్చాపురం పట్టణం అంతా కూడా. అంతకుముందు ఎక్కడ లేదా ఆ టైప్ అప్పుడు 2014-15 ఎక్కడ లేదు. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ మ్యాట్రిక్స్ కెమెరా మొత్తం రాష్ట్రం పెట్టారు. నా ఇండివిజువల్గా అప్పుడు నేను చేసేది ఆలోచన చాలా స్టేట్ వైడ్ 360 degrees అంతా చేసి పెద్ద కంట్రోల్ 65 inch టీవీ పెట్టాను. ఇప్పుడు కూడా ఇచ్చాపురం ఫండింగ్ సార్ లోకల్ అంతా కూడా ఒక స్కూల్ వాళ్ళు పిలిపించి ఇక స్కూల్ పిల్లలందరూ ఉన్న ఏరియాలో మీరు కెమెరాలు పెట్టుకొని మీకు సంబంధించి. అలాగే బిజినెస్ ఏదో కిరాణా షాపులు ఉన్న ఏరియాలో ఇచ్చాపురం చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ ఏరియా. లేకపోతే ఈ వైసాస్ ఎవరైతే ఉన్నారో ఈ క్లాత్ మర్చెంట్స్ ఇష్యూలు మొత్తం అంతా కూడా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరినీ పిలిపించేసి అందరితో మనం చేసి మొత్తం అన్నీ కూడా ఇచ్చి 360 degrees మన ఎక్కడి నుంచి హెచ్డి కెమెరాలు 360 పీడీజెడ్ కెమెరాలు పెట్టించి టోటల్ అంతా 270 దగ్గర ఇక్కడ చూసుకుంటారు. ప్లస్ ఇక్కడ నుంచి మైక్ కూడా పెట్టాం. నాట్ ఓన్లీ కెమెరాస్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి టోటల్ దగ్గర 10-15 kilometers ఇక్కడ నుంచి చూసి అప్పుడున్నటువంటి మాకు డిఐజీగా అప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, చాలా అప్రిషియేట్ చేశారు. ఎస్పీ గారు కానీ త్రికవరం గారు ఉండేవారు. అప్రిషియేషన్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకు కూర్చొని పిల్లలు చాలామంది మధ్యాహ్నం 1 గంటకల్లా అయిపోతుంటారు. 1 గంటకి అయిపోయి పిల్లల విలేజ్లకు అంత వెళ్ళిపోతే బస్సు 4-5 వరకు వచ్చేది. ఆ కాలేజ్ పిల్లలు తీసుకొచ్చి డిగ్రీ పిల్లలు తీసుకొచ్చి వాలంటీర్స్ కింద తీసుకొచ్చి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, ఈ జంక్షన్లో బస్సు ఉంది లేకపోతే ఆటోలు ఉన్నాయి తీయండి అని. పోలీసు ఉండదు, బట్ పోలీసింగ్ చేసేవాళ్ళు పోలీస్ లిమిటెడ్. అంటే ఇచ్చాపురం స్టాఫ్ తక్కువ ఉంటారు. ఉన్న తక్కువ సిబ్బందితో ఇక్కడి నుంచి మైక్లో అనౌన్స్మెంట్ చేస్తే అక్కడక్కడ 4-5 kilometers ఉన్నవాడు కూడా ఇక్కడ కెమెరాల ద్వారా చూసి రొటేట్ చేసి మొత్తం. ప్లస్ ఎక్కడైనా రైల్వే స్టేషన్ దగ్గర ఇచ్చాపురంలోకి ఎవరు ఎంటర్ అయ్యాడంటే అక్కడ తులసమ్మ గుడి దగ్గర కెమెరా ఉండేవి. రైల్వే స్టేషన్ కానీ చెక్ పోస్టులు కానీ ఏ సుమన్ జంక్షన్స్ వచ్చినా ప్రతి జంక్షన్ మనం కవర్ చేస్తాం. ఇప్పుడు రన్ అవుతున్నాయి సార్. తదుపరి తర్వాత కొంత నాకు వచ్చిన అధికారులు తెలియదు, తర్వాత ఆగిపోయేది తెలిసారు. ఉన్న వాళ్ళు కొన్ని రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి. అదే మీరు చూసిన తర్వాత కూడా మీరు చేసిన యాక్సిడెంట్ తప్పుడు నేను యాక్సిడెంట్ చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మెయిన్ ప్రియారిటీ యాక్సిడెంట్లు అవ్వకూడదు, 0 accidents అనే ప్రియారిటీతోని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయో యాక్సిడెంట్స్ గుర్తించి మనం ఆ గుర్తించేందుకు ఇన్నోవేటివ్ చేయాలని చెప్పి ఒక మధుని కానిస్టేబుల్ ఉండేవాడు. తను 6 feet ఉంటాడు, సేమ్ నేచర్లో ఉన్నాడు. నాకు ఫోమ్ షీట్ సేమ్ మనిషిలో తయారు చేసి ఫ్లెక్సీ కాదు కంప్లీట్గా ఐరన్ తను బ్యాకప్ చేసి రేడియంతో పెట్టి స్లో అని పెట్టి మొత్తం అంతా ఆడెవడ చూస్తే మనం చాలా మంది వచ్చి లోపలికి వచ్చి వెహికల్ ఆపిస్తున్నారు, వెహికల్ ఆపిస్తున్నారు మొత్తం అంతా కూడా. నేను కూడా చాలా మంది డాక్టర్స్ నాకు అక్కడ ఉన్నారు, సార్ ఏదేంటి సార్ మీరు కాన్స్టిట్యూషన్ ఆపిస్తుంది సార్ అని చెప్పి చాలాసార్లు అన్నారు. అంటే రియాలిటీ దాన్ని 2018లో ఆంధ్ర యూనివర్సిటీలో రాష్ట్ర సంబంధించిన సదస్సు అడుగుతుంది. అప్పుడు వివేకానంద గారు మా డిఎస్పీ గారు ఉన్నారు, డిఎస్పీ కళాశాఖ మా తరఫున జిల్లా తరఫున ప్రజెంటేషన్ చేస్తే దీన్ని చేసాం. దీన్ని రాష్ట్రం అంతా కూడా సేమ్ చేసి ఇప్పుడు చాలా దగ్గర మీరు చేస్తారు. అప్పుడు ఆ కోర్సులో అనేది ఏదైతే రియల్ ఫ్లెక్సీలు గిక్సీలు కాక ఉన్నట్టే రియాల్సిన మనిషి ఒక ఫోమ్ షీట్తోనే ఐరన్ బాడీ ఫ్రేమ్ చేసి 6 అంటే 6 అలాగా 1:1 చేసాం. అది చేయడం వల్ల ఆ స్పాట్లో ఆ కుజీరా జంక్షన్లో కానీ కంప్లీట్ యాక్సిడెంట్స్ అనేది ఎవడో ఇల్లు నైట్ పూట రేడియం గోస్లో స్పీడ్ వచ్చేవాడు ఒక పెడస్ట్రియన్ క్రాస్ చేస్తుంటారు, అది విలేజర్స్ స్పీడ్ తెలియదు. అదే అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది. చాలా యాక్సిడెంట్స్ చాలా ఉండేవి. యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయగలిగాం. మోర్ ఎవరు
దొంగతనాలు ప్రాపర్టీ అఫెన్స్ మీరు చెప్తే నమ్మరు. అసలు పెద్ద పెద్ద నేరాలు జరిగినటువంటి నేరాలు అనేది ఇచ్చాపురంలో కెమెరాలోనే దొరికిపోతాం అనేది. ఆ తర్వాత మేము అస్కా వెళ్ళి ఏదో చిన్న చిన్న జరిగినటువంటి స్నాచింగ్ జరుగుతుంది, అస్కా వెళ్ళి అస్కాలో పట్టుకున్నాం, బ్యాచ్ తీసుకోవడం. అంటే మన అఫెన్సివ్ మోడ్లో వెళ్తే చాలా వరకు మనము నేరం అయిపోతుందిగా ముందుగానే ఆడవడో చేస్తాడు వాటిని పిలిపించి చేయడం. నాకు యాజ్ ఇన్స్పెక్టర్గా 3 years అక్కడ ఉన్నటువంటి అప్పుడు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు నాకు ఫుల్ సపోర్ట్ చేయడం కానీ, అశోక్ గారు మాకు సహకారం చేయడం వల్ల మాకు సక్సెస్ఫుల్గా టీన్యూస్ చేయడం కానీ, అందరితో కూడా మీకు ఆ కమిటీ మనం ఒక కష్టపడి పనిచేసినటువంటి మనుషుల్ని ఆత్మీయంగా తన ఇంట్లో మనుషుల్లా బాగా చూసుకుంటారు సార్. నాదే అప్పుడు కూడా ఎక్కడ వచ్చిన వాళ్ళు వైజాగ్ వచ్చినా నాకు అంత అందరూ కూడా చాలా ఆత్మీయంగా చూసుకునేటువంటి. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం వరకే తప్పించి రిమైనింగ్ వచ్చిన తర్వాత కూడా మంచి వాతావరణం ఉండేవాళ్ళు అంతా కూడా. ఆ విధంగా తర్వాత నేను వైజాగ్ 2000 వైజాగ్ వెళ్ళిపోయాను, అనకాపల్లిలో కొంతకాలం చేయడం. సిటీలో తర్వాత 2019లో క్రైమ్లోకి వెళ్ళాను. అక్కడ నాకు ఫేవర్ చేశారు. క్రైమ్లో చేస్తున్నప్పుడు నాకు మెయిన్ లాండ్ ఆర్డర్ అంతా చేస్తున్నా. క్రైమ్ అంటే చేస్తాను, క్రైమ్ అనేది చేస్తాను అనుకోలేదు. 19లో ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డా గారు అప్పుడు వైజాగ్ కమిషనర్ పిలిపించి నీకు క్రైమ్ ఇస్తున్నాను, నేను క్రైమ్లో నువ్వు చేయాలి, నేను ప్రూవ్ చేసుకో అంటే. నేను అప్పుడు చూస్తే సిటీలో అన్నీ కూడా అన్ని నేరాలు కంట్రోల్ చేసేవారు. స్నాచింగ్స్ విపరీతం. పిల్లలు బయటకు వెళ్తే స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు తీసుకొచ్చిన తల్లి దగ్గర స్నాచింగ్ అయిపోయి, టెంపుల్కి వెళ్ళారంటే టెంపుల్ తెల్లవారు మార్నింగ్ వాకింగ్ అవుతాను. చాలా ఎఫర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఉన్నటువంటి డీసీపీ స్థాయి అధికారులే ఫీల్డ్ లెవెల్లో ప్రయత్నం చేసేవాడు స్నాచర్స్ని పట్టుకున్నాం. నేను అప్పుడు దాని మీద కొద్దిగా టెక్నికల్గా దాన్ని స్టడీ చేసి, నేను గాజువాక్ క్రైమ్ ఉంటున్నప్పుడు నా దగ్గర స్టాఫ్ మురళి అని ఉండేవాడు, సంతోషం. వాళ్ళతోనే ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ద్వారా ఈ టవర్ డంప్స్ అనాలిసిస్ చేసి టెక్నికల్ సహాయంతో నేరం సిటీలో ఎక్కడెక్కడ జరిగాయి, అనకాపల్లి ఎక్కడ జరిగాయి, ఇవన్నీ ఫిజికల్గా వెళ్ళి ఎప్పుడు వెళ్ళాయి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏ రోజు నేరం జరిగింది దాన్ని అంతా కంప్లీట్ స్టడీ చేసి, ఏ బైక్ ఎంతమంది వచ్చారు, నడిచి వెళ్తున్నావిడ, లేకపోతే దీన్ని ఒక స్టడీ చేసి మొత్తం అంతా ఒక రిపోర్ట్లో ఈ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు దాన్ని అలా స్టడీ చేసిన తర్వాత ఎవరైనా చేసి ఒక పర్సన్స్ని మనం ముందుగానే టెక్నికల్గా ఒక 5 or 6 times నేను అటెంప్ట్ చేసాను, వాళ్ళు కాదు, మళ్ళీ ఇంకా కసిమెంట్ చేసేవారు. టెక్నికల్గా పలానా అవ్వచ్చు అనుకుంటాం, మళ్ళీ దాన్ని మరి ఫీల్డ్ లెవెల్ ఏరియాని టచ్ చేసినాను, దాని మళ్ళీ వాడిని సపోర్ట్ చేయడానికి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే కాదు. ఫైనల్గా అప్పుడు సురేష్ బాబు అని మా డీసీపీ గారు ఉండేవారు. ఒక 4-5 సార్లు దగ్గర పర్సన్ అనుకునేవారు, ఈ టెక్నికల్గా అన్నీ చూపిస్తారు. లేదు అవుతారు, నువ్వు చేస్తావు చెయ్యని ఆయన నా మీద నాకు భరోసా కల్పించి ఫైనల్గా లంపాడ గోపి ఆడ బ్రదర్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 58 నేరాలు మొత్తం సిటీలో దగ్గర 2 kgs గోల్డ్. బండి దొంగతనం చేయడం, బండి ప్లేట్ మార్చి ఇంకెక్కడ జరుగుతుంది. నాకు మర్చిపోయిన సంఘటన, ఎప్పటి నుంచో 2-3 సంవత్సరాలు పెట్టిన నేరంలో అనకాపల్లి ఇప్పుడు కేసులన్నీ పెట్టుకోవాలి. సిపి గారు అయితే నన్ను పిలిచి చాలా అప్రిషియేట్ చేసి, అవతారం నాకు చాలా గర్వంగా ఉందనేది ఆయన చెప్పి లడ్డా గారు చెప్పిన అప్రిషియేషన్. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే పీరియడ్లోనే దగ్గర నేను 150 బైక్స్ పట్టుకున్నాను, 2-wheelers. నేను గాజువాక నుంచి వస్తున్న ఎఫర్ట్ చేస్తాను, సూర్యనారాయణ కొలిగ్ 150 బైక్స్ ఉంటే ఒక వైజాగ్ పోలీస్ గ్రౌండ్ పేరు గ్రౌండ్ అంత అన్ని బైక్స్ ఉంటాయి. అది మెకానిక్లా ఉండి మొత్తం చిన్నపిల్లలు కిడ్నాప్ చేసినట్లుంటే ఒక గోపాలపట్నం మీద అమ్మాయికి బాబు కిడ్నాప్ వెళ్ళమంటే వెళ్ళాను. అలాగే కిడ్నాప్ 4-5 సంవత్సరాల క్రితం పిల్లలు తీసుకెళ్ళి అమ్మేసినట్టు ముఠాను పట్టుకున్నాం. ఆ తర్వాత 2019 ఎలక్షన్ తర్వాత నాకు ట్రాన్స్ఫర్, ఏదో మంచి పోస్టింగ్ వస్తుందని ఆశించాం. అప్పుడు ఉన్నటువంటి పరిణామాల ప్రకారంగా నన్ను ఏదో రేంజ్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం, అప్పుడున్న అధికారులు మళ్ళీ లేదు సార్ ఎంత మనకు కష్టపడ్డాడు అని చెప్పేసి మళ్ళీ క్రైము వైజాగ్ సిటీ హార్బర్ క్రైమ్ ఇచ్చారు. హార్బర్ క్రైమ్ 3 years చేసుకుని సిటీలో ఏ నేరం జరిగినా, స్నాచింగ్ కేసు ఏదైతే నాకు జీవితం మరొకలాందో అలాంటి ప్రతి కేసులో కూడా సిటీ క్రైమ్లో పెద్ద సెన్సేషన్ మర్డర్ కేసులో కానీ, సెన్సేషన్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఇండివిజువల్గా 150 బైకులు రికవర్ చేయడం, డబుల్ మర్డర్స్, సీరియల్ కిల్లర్స్ని
అలాగే అప్పుడు వైజాగ్లో పెద్ద సెన్సేషన్ కేసు ఆర్కే మీనా గారు ఉండేటప్పుడు నా క్రైమ్ ఉండేటప్పుడే సృష్టి అని సరోగసి మీద ఒక హాస్పిటల్ కేసు పెద్ద సెన్సేషన్ అయింది. పిల్లలు ఏదేది మీద అంత కూడా ఆ హాస్పిటల్లో ఒక 5-6 బ్రాంచ్లు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగాల్ అండ్ చాలా పెద్ద అది ఫెర్టిలిటీ సంబంధించింది సరోగసి మీద. ఆ కేసు ఒకటి కట్టారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ మీద ఉండమని ఉండిపోతే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ కేసులో చేసి ఆ డాక్టర్ని అరెస్ట్ చేయడం, సరోగస్లో అలాగ మోసం చేసి పిల్లల్ని ఒరిజినల్ సరోగస్ కాకుండా బయట ఉన్న పిల్లలు తీసుకొచ్చి సరోగస్ బేబీ కింద నమ్మించి అది పెద్ద ఒక తతంగం అంతా కూడా ఫేక్ డిఎన్ఏ రిపోర్టులతో చేసినటువంటి కేసు అది. ఒక దగ్గర ముమ్మరంగా కరోనా నా స్టాఫ్ అందరూ కరోనా ఫస్ట్ వేవ్ 2020 ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సిబ్బంది అందరూ కరోనా సిబ్బంది అందరూ కరోనా అయిపోతుందని అక్కడికి వచ్చి తీసుకుండేవారు. ఐఓస్ ఎవరైతే ఉన్నారో వెంకట్రావు కానీ నా బ్యాచ్మేట్ సోమశేఖర్ వాళ్ళు కూడా హాస్పిటలైజ్ అయిపోతుండేవారు. వాళ్ళకి సంతకాలు విన్నారు. భయం ఉన్న టైంలో ఈ కేసును పేర్లు నడిపామనుకుంటారు. అదొక సక్సెస్ఫుల్ కేసు సృష్టిగా టెక్నికల్గా చేయడం కానీ. అలాగే వైజాగ్లో చాలా పెద్ద పెద్ద క్రైమ్లు ఉంటాడు. చాలా నోటోరియస్ గ్యాంగ్స్ అరెస్ట్ చేస్తాం. కేరళ నుంచి పంజాబ్ నుంచి వచ్చి ఆర్లాబ్ ఏరియాలో కేటీఎం గ్యాస్ కట్ చేసి వచ్చిన ఫ్లైట్లో వస్తారు, నేరాలు చేసుకెళ్ళిపోతారు. ఆ బ్యాచ్ని పెట్టుకున్నాం. యూపీ నుంచి వచ్చి ఏటీఎంలోకి వెళ్ళి ఫేక్ ఏటీఎం కార్డు ఓపెన్ చేసి ఏటీఎంని తీసి ఏటీఎంలో ఉన్నటువంటి మిషన్లో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం వరకు క్యాష్ వస్తున్నాం దాన్ని స్విచ్ ఆఫ్ చేయడం, తర్వాత కంట్రోల్ రూమ్ కాల్ చేయడం, క్యాష్ ఆగిపోవడం. దాని దగ్గర 60-70 ఏటీఎం కార్డులు యూకు అమౌంట్ సీజ్ చేయడం అన్నీ కూడా టెక్నికల్గా ఉన్నటువంటి కేసులు అన్నింటిలో కూడా. అలాగే దుబార్లో డబుల్ మర్డర్ కేసెస్, తల్లి కొడుకుని చంపడం, పెందుతుల అపార్ట్మెంట్ వాచ్మెన్ చంపేస్తుండేవాడు. 2000 శ్రీకాంత్ గారి టైంలో ప్రెసెస్ దాన్ని ఛాలెంజింగ్ తీసుకొని ఆ కేసు ఇప్పుడు గణేష్ ఎస్ఐ గారు ఆ నైట్ ఉన్నాడు. దాన్ని ఎప్పుడో 4 రోజులు బట్టి అశోక్ కుమార్ ఇన్స్పెక్టర్ గారు మీ అందరూ ఒక రాత్రి పగలు కష్టపడి అలా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గారిని నైట్లో ఉంటారు గణేష్ ఎస్ఐ పట్టు. ఏ ఆఫీసర్స్ ఏదైనా ఈ కేసు ఏదో జరిగింది, ఈ కేసులో వెళ్ళాలనుకుంటే ఒక దీనికి గర్వంగా వెళ్ళేవాళ్ళు. నా కేసు కాదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, నాకు కాదండి. వెళ్ళినట్టు కంటే ఊని ముట్టుకొచ్చే కాకుండా కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాళ్ళు. ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఏ కేసు ఏ అధికారి నాకు చెప్పినా అర్ధరాత్రి పడి కొన్నిసార్లు రోజులు ఇంటికి కూడా సిటీలో ఉండి కూడా ఇంటికి వెళ్ళలేని రోజులు ఉంటాయి. కంటిన్యూస్ కేసు వాళ్ళు అది కంప్లీట్ అయినంత వరకు ఇన్వెస్టిగేషన్ టెక్నికల్గా క్లూ రావాలి. క్లూ వచ్చినంత వరకు ప్రజలు ఉంటుంది. పెద్ద సెన్సేషన్ కేసు. పోల్మం అమ్మవారి గుడి 3 టౌన్ డౌన్ అయిపోయినట్టు ఎనపో పెద్ద అమ్మవారి అప్పుడు టెంపుల్ మీద అటాక్స్ అవుతుంది. ఇన్సిడెంట్ ఆఫీసర్ సిపి గారు పిలిపించారు. చూడవతాను చాలా అయితే ఎట్టి పరిస్థితులు మనకు రావాలి చేయాలనుకున్న రాత్రి చేసి అందరూ టీం వర్క్ అంత చేసి తమిళనాడు నుంచి ఒక వచ్చిన గ్యాంగ్ని పెట్టుకోవడం. అలాగే మనీష్ కుమార్ సిన్హా గారి టైంలో చాలా కేసులు అన్నీ కూడా కేజీహెచ్లో 4 days బేబీ మెడికల్ చెకప్ తీసుకెళ్తాం, నర్స్ వచ్చినట్టు తీసుకొని బేబీని తీసుకొచ్చారు. కనబడలేదు. అది పెద్ద సెన్సేషన్. 4 days బేబీ కిడ్నాప్ అయిపోయింది అని నాకు 11 o'clock సిపి గారు చెప్పి కేసు ఇమీడియట్గా అయింది తెలుసా అంటే అప్పుడు శ్రావణ ఎస్పీ గారు నైట్ వెళ్ళి దాన్ని మా వాళ్ళు చేశారు. అక్కడెక్కడ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ మనం పట్టుకొని అది ఎక్కడికి వెళ్ళింది నైట్ అలా కెమెరాలు అన్నీ చూసి వందాం. కెమెరా వచ్చిన లీడ్ దొరికిన తర్వాత ఆ లీడ్ని పట్టుకొని పర్సన్ ఐడెంటిఫై ఇచ్చారు. ఇవన్నీ చూస్తారు. కొడవమ్మాల దగ్గర అప్పుడు ఎస్ఐకి చెప్పడం కొడవమ్మాల్లో ఆ కేసుని అబ్బాయి ఒరిస్సా తీసుకెళ్ళిపోతున్నటువంటి 4 days బేబీని పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ శ్రీకాకుళం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి వైజాగ్ చెప్పారు. ఆ కేసు బ్యాక్గ్రౌండ్ అంతా చేసి పలానా వెహికల్ పలానా వెళ్తున్నప్పుడు ఎస్ఐ రోడ్డు మీద కలెక్ట్ చేసి మొత్తం చేసి అదొక సెన్సేషన్. అంటే అది ఒకేనే కేసు అంటారు ప్రతి కేసు. ఇంకా గొప్పత నాకు ఏంటంటే నాకు ఒక గర్వంగా ఏంటంటే పోస్టింగ్ నాకు అది ఇంపార్టెంట్ ఏం కాదు. శ్రీకాంత్ గారు ఉండేటప్పుడు ఆ టైంలో పెద్ద ఈవెంట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్ జరిగింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిట్, G20 సమ్మిట్స్, ఏ పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవుతుంటే నాకు ఒక ఆ స్కీమ్స్ డిజైన్ చేయాలి. ఒక 8,000-7,000 మంది ఫోర్స్ బందోబస్తు తీసుకుంది. అలా అంత నెలల పాటు దాని ముందు స్టడీ చేసి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అంతా దాని ముందు స్టడీ చేసి మేము అక్కడ ఏం చేస్తారు దానికి నాకు సిపి గారు అప్ చెప్పి దాన్ని స్టడీ చేసి మనం ఎలా తయారు చేయాలి మన సిటీలో ఏ విధంగా దాని అలా ఫస్ట్ స్కీమ్ నెలల పాటు రాత్రులు 2-1 గంటల వరకు దాన్ని చేసిన తర్వాత దాని మీద స్టడీ చేసి దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఒక స్కీమ్ సక్సెస్ఫుల్ పెద్ద ఈవెంట్స్ అని మేము చేసామంటే అన్నింటి మీద
ఆఫీసర్స్ నాకు ఒక టాస్క్ అప్తుంది, ఒక క్రైమ్ వర్క్, ఓకే క్రైమ్ అంటే క్రైమ్, తర్వాత మర్డర్ కేసులైనా నాకు చీటింగ్ కేసులు, ఇంపార్టెంట్ చీటింగ్ కేసెస్ అంటే కూడా ప్రతి ఇంపార్టెంట్ చీటింగ్ ఏ కేసు అప్ చెప్పినా నాకు 5 సంవత్సరాల్లో నేను పీరియడ్లో నాకు పోస్టింగ్ లేదు. ఓకే క్రైమ్లో ఉంటూ నాకు పోస్టింగ్ లేదు కదా, నేను ఎప్పుడు బాధపడలేదు. పని వరకు నేను రాజకీయ కారణాల వల్ల నాకు పోస్టింగ్ అవ్వలేదు. నాకు ఎంతవరకు నా ఆఫీసర్స్ నన్ను ఎంతవరకు నమ్మారు, వాళ్ళు నా న్యాయం చేశాను. నాకు నా మీద ఏదో హోప్స్ పెట్టుకున్నారో దానికి 100% న్యాయం చేయాలి. ఎవరు నమ్మాలి వాళ్ళు నమ్మేశారు మమ్మల్ని. ఆఫీసర్ నాకు గర్వకారణం నేను పనిచేసిన 4-5 దగ్గర సిపిస్తో పనిచేశాను. నేను అక్కడ సిపి ఏసీపీ గారి దగ్గర పనిచేసిన ఏ కేసు వచ్చినా అవతారంగా ఇన్స్పెక్టర్ పెంచాను. నమ్మకం అనేది తయారు చేసుకున్నాను, ఎందుకంటే ఏ పని చెప్పినా కష్టపడతాడు అనే ఒక అది నాకు కమిషనరేట్లో నాకు వచ్చిన గుర్తింపు. అది స్కీమ్స్ ప్రిపరేషన్ అనేది మనకి సంబంధం లేకపోయినా నాకు ఇచ్చిన ఆఫీసర్ దాన్ని నేర్చుకుని ఇప్పుడు ఏదో పెద్ద ఇన్సిడెంట్ మా ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేయగల కెపాసిటీ మనకి. ఓకే సార్, వైజాగ్ అయిపోయింది తర్వాత వైజాగ్లో అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అప్పుడు కూడా క్రైమ్ చేయడమే పనిష్మెంట్. 6 నెలలు 1 year చేస్తే పోస్టింగ్ ఇస్తారు. యాక్చువల్గా మంచి వర్క్ చేస్తే పాత ఆఫీసర్లు ఏం చేసేవాళ్ళు, నీకేం మంచి పోస్టింగ్ కావాలండి, మన అలాంటి ఒకటి కాదు 10 సంఖ్యలు చేసినా అది లేదు. రాజకీయ కారణాలు నన్ను పక్కన పెట్టాయి, దాన్ని ఇప్పుడు మనం పరిగణించలేదు. తర్వాత నాకు సీసీఆర్ అని ఆఫీసులో కరస్పాండెన్స్ అంతా చూసాను, అది రికార్డ్ వర్క్ వస్తుంది. ఆ పోస్ట్లో నాకు ట్రాన్స్ఫర్ చేశాను. పుల్లు అక్కడ చేసిన దాన్ని కూడా నుంచి మళ్ళీ బయటకి ట్రాన్స్ఫర్ చేయడం, ఆ రికార్డ్ వర్క్ కూడా దాన్ని చేసినటువంటి ఆఫీస్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. తదుపరి ఎలక్షన్ ముందు ఇక్కడ శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం ట్రాఫిక్గా పనిష్మెంట్ వచ్చారు, మళ్ళీ ట్రాఫిక్ ఓకేలేండి. మొత్తం నా సర్వీస్ మొత్తం అన్ని వింగ్స్ ఆఫీస్ పోస్ట్లో అంత చూశాను. శ్రీకాకుళం ట్రాఫిక్ వచ్చిన తర్వాత ట్రాఫిక్లో ఛాలెంజ్. పట్టణం చిన్న పట్టణం, ఇరుకైన రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, మొత్తం రోడ్లన్నీ ఆటోస్. ట్రాఫిక్ అవేర్నెస్ అనేది ప్రజల్లో తక్కువ. ఎవడు మట్టుకాడు ఇప్పుడు మీకు శ్రీకాకుళంలో మనకు మెయిన్ ఎక్కడ ఏదైనా ప్రాణాలు పోతున్న రోడ్ యాక్సిడెంట్స్లో మనకి 60% 2 wheelers మీద వెళ్ళే వాళ్ళే యాక్సిడెంట్స్ అవుతుంది. యాక్సిడెంట్స్ అవడానికి కూడా కారణం 80% ఉంది హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ ఎంత పెట్టుకోవాలన్నా ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు. శ్రీకాకుళంలో ఎక్కడైనా బయట మనం ఫైన్ వేయాలంటే హెల్మెట్ లేని ఫైన్ వేయడం ఈజీ. ఇక్కడ హెల్మెట్ ఉన్నవాడిని ఫైన్ వేయడమే మనకు ఈజీ. అంటే 95% ఎవరు కూడా హెల్మెట్ లేదు. కొత్తగా ఎంత మనం అవేర్నెస్ చేసినా అంటే ప్రభుత్వం యొక్క కానీ ఏదైనా ప్రజలు అవేర్నెస్ చేయాలి. రోజు మనం ఎంత మీటింగ్లు పెట్టినా ఎంత చేసినా. సార్ టౌన్లో నేను ఎప్పుడూ వచ్చాను సార్, మా వీధి బయటకు వచ్చాను, హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా సార్, ఇన్సైడ్ టౌన్లో లేదు కదా, హైవే అయితేనే ఉండదు కదా అంటే చెప్తుంటా. మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా టౌనా పల్లెటూరా అనేది లేదు. రోడ్డు మీద బండి తీసి రోడ్డు మీద ప్రయాణించి ప్రతి మోటార్ సంబంధించిన వాహనం నడిపే వ్యక్తి విడివిడిగా హెల్మెట్ అనేది ధరించాలి. అది ఒక ఎక్సెప్షన్ ఎవరైతే సిక్కులు ఏదైతే ఉన్నారో మతాచార ప్రకారంగా తలపాగా ఏదైతే ఉంటుందో వాళ్ళ చాయిస్. కానీ ప్రతి ఒక్క వ్యక్తి బండి తీసి నీకు రోడ్డు ఎక్కాడైతే అది ఇన్సైడ్ ఇంటి నుంచి బయటకు వచ్చావంటే రోడ్డు హెల్మెట్ అనేది పెట్టాలి. అది నీ సేఫ్టీ. అదే ఎవరో పోలీసుల గురించి అనేది కాదని నేను ప్రతి ఒక్కరు చెప్తాను. కొంతమంది ఏం చేసుకుంటారు, హెల్మెట్లు ఉంటుంది డిక్కీలో పెట్టుకుంటారు, మనం చూస్తారు సార్ ఉండిపోయింది సార్. నేను ఇప్పుడు కూడా మీడియా ద్వారా చాలాసార్లు చెప్తూనే ఉంటాను, హెల్మెట్ పెట్టుకోవడం అనేది మా కోసం కాదు, మీ కుటుంబ రక్షణ కోసం, మీకోసం. మీరు హ్యాపీగా ఉంటే నీ కుటుంబం, నీవు బయటికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబం నీవు ఎన్నో మీరు చూస్తున్నారు. ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి కానీ యాక్సిడెంట్ అయితే బెడ్ రిడన్ అవ్వచ్చు, చనిపోవచ్చు. ఆయన ఉన్న కుటుంబం కాకుండా ఆయన మీద ఉన్నటువంటి బంధువులు, డిపెండెన్స్ చాలా కుటుంబాలు విరవిరం అయిపోతాయి. ఇంటి వ్యక్తి ఒక చనిపోతుంది, చిన్న నెగ్లిజెన్స్. సో ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, వాహనాలు నడిపేటప్పుడు మీరు తప్పనిసరిగా హెల్మెట్స్ పెట్టుకోండి. అలాగే టౌన్లో చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు పిల్లలకి మైనర్ డ్రైవింగ్. నేను మీడియాలో సంవత్సరాల మీటింగ్ కూడా పెట్టాను. వాళ్ళు ఎవరు వచ్చినా సరే 8th class పిల్లలు, 7th class పిల్లలు స్కూటీకి ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి డ్రైవ్ చేసి పిల్లలు పేరెంట్స్ పిల్లలు మీటింగ్ పెట్టాను. సార్ పాలు ప్యాకెట్ పంపించాను సార్, మా ఆయన లేదు సార్, నేను మా అబ్బాయి తీసుకురావాలి సార్, పనికి వెళ్ళిపోయాడు సార్, అది నేను నాకు ఇంట్లో బాగోలేదు సార్. అంటే ప్రతి తల్లి కూడా అదే చెప్తుంటారు, అదే తప్పు అయిపోయింది సార్, నేను ఇవ్వకూడదని కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో కొంతమంది అంటే పిల్లలు పాలు ప్యాకెట్ కూడా మాకు నష్టమే లేదు. ఆ ఏజ్ అలాంటిది. మన చట్టం ఏం చెప్తుంది, 18 సంవత్సరాల లోపల పిల్లలకి ఎవరు కూడా బండి అనేది
ఆ ఏజ్లో ఒక స్పీడ్గా అయినా వెళ్ళొచ్చు. ఆ స్పీడ్గా వెళ్ళడం తప్ప ఉప్ప పిల్లలకు తెలియదు. ఆ చేయడం వల్ల స్పీడ్గా ఏదో వస్తుండొచ్చు, లేదా సడన్గా ఎవరైనా రావచ్చు. మనకు వయసు పెరిగిన తర్వాత ఆలోచన జ్ఞానం వస్తుంది. సడన్గా వచ్చేటప్పుడు బ్రేక్ వేయడం కానీ పక్క తప్పులు చేయగలరు. వీళ్ళకి ఆ టైంలో స్పీడ్గా మైండ్ అప్లై చేయలేరు. యాక్సిడెంట్స్ అయిపోవడం, ముక్కుపచ్చలారు అనేటువంటి బాల్యంలో ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు చాలామంది సెలబ్రిటీస్ పిల్లలు డ్రైవ్ చేస్తే మనకి కోటా శ్రీనివాసరావు అందరూ చాలామంది ఎంత అవేర్నెస్ చేసినా అది మాకు కాదు కదా, మా వాడు పర్లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా తీస్తాడు మా అబ్బాయి, లేదు సార్ చాలా బాగా చేస్తాడు సార్, ఏం కాదు సార్. సిచ్యువేషన్ వస్తే ఎవరైనా 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాపం డ్రైవ్ చేస్తుంది. అలా అమ్మంటారు, లేదు సార్ చాలా బ్రహ్మాండం, మీ ఎన్నిసార్లు వెళ్ళినా సార్ అమ్మ వెళ్ళడం కాదు, యాక్సిడెంట్ అని చెప్పిరాదు. అదే కాకుండా స్కూల్ ఆటోలు చూడండి, శ్రీకాకుళం పట్టణంలో నేను ప్రతి స్కూల్కి నోటీస్ పంపించాను. స్కూల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ ప్రతి బోర్డు నోట్స్ కూడా పెట్టాను, పేరెంట్స్ గ్రూప్లో సర్క్యులేట్ చేయించాం. ఒక్కొక్క ఆటోలో 15 మంది 18 మంది పిల్లలు వెనకాదల పక్కన, మనకి లగేజ్ వ్యాన్లు వెనకాదలు వేలాడుతుంటారు, బుక్స్ ఒక పక్క ఉంటాయి. ఆటో తిప్పడానికి కూడా ఆటో ఫ్రీకి తీసుకెళ్తాడా? ఫ్రీ తీసుకెళ్దాం. ఇప్పుడు ఏది లేదు కదా, ఇప్పుడు ఆప్షన్ లేవా, నెంబర్ ఆఫ్ ఆటో ఉంటాయి. ఈయన ఇచ్చిన అమౌంట్ కానీ ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తే అబ్బాయికి పరమాంత ఎక్కువ అవుతుంది. పిల్లడి యొక్క సేఫ్టీ మేము అంత ఖర్చు పెట్టలేమా? నిన్న 7 రోజుల్లో 16 మెంబర్స్ పిల్లలతో వెళ్తున్నాడు. ఏరంటే సార్ నా పిల్లలు ఒక 6 ఉన్నారు సార్, మీ పిల్లలు ఉంటే అందులో కాదా, కౌంట్ కాదా? ఈ ఆలోచన విధానం తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్లు కానీ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకో. పనిష్మెంట్ చేయడం, ఫైన్లు వేయడం అనేది వేయడం రోజు ప్రతిదాన్ని చేయొచ్చు. ప్రజల్లో స్వతహాగా మార్పు రావాలి. పోలీసులు ఫైన్లు వేసుకున్నారనే మార్పు కాకన్నా నా బాధ్యత ఈ ఆటోలు ఇంతమంది తీసుకున్నాను. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మేనేజ్మెంట్ నోట్స్లు ఇచ్చాం, తల్లిదండ్రుల ద్వారా సర్క్యులేట్ చేస్తాం, చేయవలసిన వాళ్ళు చేస్తున్నాం, అయినా మార్పు రాలేదు. అంతేకాకుండా చూడండి, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు దిగిస్తున్న వారికి ఉపయోగం లేదు. కేటీఎం బైక్స్ 250cc పెద్ద పెద్ద బైక్స్, వాళ్ళ పిల్లలు బైక్ రేస్ ఏదే రోడ్లలో పిలుపు యాక్సిడెంట్లో పోతున్నారు. అందులో తల్లిదండ్రులు తప్పు లేదు. ఒకసారి ఆలోచించమని మీ ద్వారా కానీ శ్రీకాకుళం ప్రజలకి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా శ్రీకాకుళం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏంటంటే వాళ్ళు ఏదో భయపెడుతున్నారనో, గారాబం చేస్తున్నారనో, పక్కవాడు కొని ఇచ్చాడనో, సోషల్ స్టేటస్ సింబల్ ఉంటుందనో దయించి పిల్లలకి అవసరాన్ని మీరు చెప్పుడు మీరు చేయగలరు. స్పోర్ట్స్ బైక్స్ వెళ్తున్నారో చూడండి, ఆ స్పోర్ట్స్ బైక్స్ ఉన్న తర్వాత దానికి అనార్థాలు, డ్రగ్స్కి అదే దీని మీద ఇలా బ్యాచ్లు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తయారైపోయి మన కళ్ళ ముందే మన పిల్లలు పాడైపోవడానికి మనం ఒక బాధ్యత చేస్తాం. దయించి మీరు ఏం చేస్తున్నారో పిల్లలు వాచ్ చేయండి. పిల్లల రేపటికి సంబంధించి మన పౌరులు, మన సొసైటీకి ఆస్తులు అవ్వాలి. ఒక బాధ్యత అయితే తల్లిదండ్రులుగా మీరు పిల్లలను కొద్దిగా వాచ్ చేయాలని మీ తరఫున నేను కోరుకుంటున్నాను. మీ జర్నీ అని చెప్పారు. ఎక్కడో 5 నెలల ట్రైనింగ్ తర్వాత గన్నవరం నుంచి ఈరోజు ట్రాఫిక్ సీఏగా ఈరోజు నా ఎదురు కూర్చున్నారు. ఎంత జర్నీ చెప్పారు. మీ మధ్యలో గుర్తుండిపోయే ఏదైతే సృష్టి ఇదండి కానీ అన్ని అచీవ్మెంట్స్ కూడా చెప్పారు. కానీ ఇన్నేళ్ల జర్నీలో మీకు బాధ పెట్టిన సంఘటనలు కూడా చాలా ఉంటాయి, అవి పంచుకోమంటే. బాధ అనేది పోలీసు జాబే ఒక ఛాలెంజ్. మిగతా డిపార్ట్మెంట్స్కి మా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 2 వ్యక్తులు వస్తారు. 2 వ్యక్తులు వచ్చేటప్పుడు ఇద్దరిలో వాడు ఏం చెప్తాడు అనేది, ఒక వ్యక్తి వాడు ఎవరు అనుకూలంగా చెప్పుకుంటాడు. అందులో ఒక ఎక్సెస్ చేయాలి, వాడు చెప్పింది వే కరెక్టే కాదు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. 2 వ్యక్తిని మనం చేస్తున్నాడు ఆటోమేటిక్గా వాడు తప్పు చేసినా మనం ఎంత చెప్పినా వచ్చే పోలీసులు చేసినట్టు పోలీస్ వ్యవస్థ వచ్చే వాడు మాకు చేయలేదు నాదే కరెక్ట్ అనుకుంటుంది. సో పోలీస్ దగ్గరికి వాడు చేసిన తప్పును మనం చెప్పగలిగేటప్పుడు వాడు మైండ్ మాట్లాడు. అవతలోడు వచ్చేటప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రజలు వచ్చేటప్పుడు నేను కొద్దిగా జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ అంత అభిమానం సాధించడానికి ఒక కారణం ఏంటంటే వాడు వచ్చేవాడిని రిసీవింగ్ చేసుకుని గౌరవంగా కూర్చోబెట్టి వాడు బాధ ఏంటి ఆలోచిస్తే వాడు కొన్ని మనం చేయగలం, కొన్ని చేయలేము. మా సిఏ గారు మా ఎస్ఐ గారు అని ఆత్మీయ ఒక మనిషి మనకు కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా వాడి బాధ మనం చెప్పుకోగలిగితే మనం చేయవలసిన భరోసా వాడికి ఇస్తే చాలా వరకు సాటిస్ఫైడ్. కొద్ది కష్టాలు ఇబ్బందులు అనేది ఉంటుంది. ఇబ్బందులు ఆల్రెడీ చెప్పాను నేను, ఎంత కష్టపడి చేసిన కొన్ని కారణాలు పోషణ లేకుండా చేశాను. 2 ఇక శ్రీకాకుళంలో చేస్తున్నప్పుడే నాకు కొద్దిగా అక్కడ ఉన్నట్టు కొంతమంది యొక్క ఇబ్బందులు పడ్డాను. ఫోటోలో చేస్తున్న సంబంధం లేని దాంట్లో కొద్దిగా కష్టం పడ్డాను. తర్వాత అది ఆప్షన్స్ దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అంతేకాకుండా కష్ట సుఖాలు అనేది ఎప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఛాలెంజ్ని మనం ఎప్పుడు ఫేస్ చేయాలి. కష్టం ఎంత సుఖం ఎక్కడ నేను ఉండవు. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏదైతే మనం ఆర్గనైజ్ చేస్తుంటాం
G20 ఇన్సిడెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ నేను ఆర్గనైజ్ చేసినట్లు భాగస్వామిని అయ్యాను నేను. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఎవరికి రాలేని గౌరవం, దానికన్నా ముందు నిద్రలేని రాత్రులు ఏర్పడి కష్టం ఎలా ఉంటుందో సుఖం అలాగే ఉంటుంది. ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు సొసైటీ చూస్తున్నట్టు బాధ అనిపిస్తుంటుంది. ఈ గంజా ఏదైతే ఉందో ప్రభుత్వం ఎంత కఠినంగా ఇప్పుడు వ్యవహరిస్తుందో దీన్ని మన పిల్లలు ఎలా పాడైపోతుంది, తల్లిదండ్రులు అందరం కూడా మనం అది చేయాలి. భవిష్యత్తులో మన పిల్లలు మనం కాపాడుకోవాలంటే అది నా వరకు రాదు, మా పిల్లడు బంగారం అని కాదు, మన పిల్లడు బంగారమే. చుట్టుపక్కల ఉన్నటువంటి బంగారాన్ని ఇవన్నీ మలినం చేసేస్తుంటాయి. ఇవన్నీ చూడాలని నేను అనుకుంటున్నాను. కష్టాలు ఒకప్పుడు మీరు అన్నట్టు ఈ కష్టాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు పోలీస్ జాబ్ అంటే ప్రజల్లో ఇప్పటికీ కూడా ఆ గొప్పదనం ఉంది. కానీ ఇప్పుడు పోలీస్ జాబ్ అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితి అయిపోయింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం, పార్టీలు వాళ్ళు చెప్పే పని చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది, తర్వాత గవర్నమెంట్ మారితే మళ్ళీ వీరితో ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు మీలాంటివి ఉన్నాయి ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఏం లేదు సార్, బ్యాలెన్సింగ్గా ఉంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒక వ్యక్తి మీద ఎప్పుడు కూడా పార్టీ అనేది పర్మనెంట్ కాదు. ప్రభుత్వ ఉద్యోగులు మా పరిస్థితి బ్యాలెన్సింగ్ వచ్చేవారిని మనం గౌరవంగా మాట్లాడే బాబు ఇది చేయగలం. వ్యక్తిగత పోకన్నా బ్యాలెన్సింగ్ చేసుకుని సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కష్టాలు సుఖాలు, ఉద్యోగంలో ఏది సక్సెస్ అయినా దేనికైనా మేము అంత హ్యాపీ సక్సెస్ ఏమంటే నా కుటుంబంలో ఉన్న తోడ్పాటు నేను చాలా ప్రాబ్లమ్స్ కొన్ని కేసు విషయంలో కానీ వృత్తుల్లో ఇబ్బంది కుటుంబం, నా భార్య, నాకు తోడ్పాటు కానీ సార్ వాళ్ళ తోడ్పాటు గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతారో తెలియదు, ఎలాంటి ఇష్యూలు ఫేస్ చేస్తున్నారో తెలియదు. ఇలాంటి సందర్భంలో మీ భార్యలు, మీ పిల్లల నుంచి వచ్చే తోడ్పాటు అది మాత్రం మా ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు తెల్లవారుజాని ఒకసారి 2-3 రోజులు ఇంటికి కూడా రా, ఒక కేసు కంటిన్యూ అయిపోతాం. మనం తెలియకనే ఆఫీస్లో ఉంటాను, అది పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత రాకనే ఇమీడియట్గా ఇది ఇన్సిడెంట్ అవుతుంది, బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్న సందర్భం ఉన్నాయి. ఇది ఇన్సిడెంట్ అవుతుంది, ముద్ద ఏదో మూమెంట్ ట్రేస్ అయింది. అలాగా బ్యాగ్ అక్కడికి తెప్పించుకొని అక్కడ స్టేజ్ ఇంటికి కూడా వెళ్ళకన్నా అదర్ స్టేట్స్ వెళ్ళిపోయిన సందర్భం. నా సక్సెస్ అంత కారణం ఏంటంటే నా శ్రీమతి వరలక్ష్మి అని, తను కూడా ఎంఏ బీఈడి చదువుకుంది, బిఎస్సి బీఈడి చదువుకుంది. ఒక ప్రస్తుతం హౌస్ వైఫ్. పోలీస్ జాబ్ చేసే వాళ్ళందరూ మిస్సెస్ మ్యాక్సిమం హౌస్ వైఫ్ చేయాలి సార్. మేము మ్యాక్సిమం తను ఎడ్యుకేటెడ్ పర్సన్. నా గురించి త్యాగం చేసి సాక్రిఫై చేసి ఇద్దరు పిల్ల పాప అయితే 9th క్లాస్ అవుతున్నాడు, బాబు 7th క్లాస్. తెల్లవారుజామున చేసుకుని నా తల్లిదండ్రులు చూసుకోవాలి, నా కుటుంబాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇంట్లో ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. వరలక్ష్మి గారికే కాదు సార్, టోటల్ మీ పోలీస్ వాళ్ళ మిస్సెస్లు అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. చాలా మంది కూడా సాక్రిఫై చేస్తుంటారు. ఆవిడ తోడ్పాటు లేకపోతే మనకి ఇది రాత్రిపాటు ఏదో టైం తెలియదు. అర్ధరాత్రి మనం వచ్చినంత వరకు వాళ్ళు మేలుకొని ఉంటారు. మన గురించి పిల్లల గురించి వాడు చూడాలి, మా గురించి కొంత టైం స్పెండ్ చేయాలి. అలాగే కుటుంబ సభ్యులు ఉన్నట్టు మా నాన్న, ఆడపిల్లల యొక్క లేకపోతే పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏవి ఉన్నా సరే ఆవిడ మన కొన్ని అటెండ్ అవ్వలేదు, ఆవిడ అటెండ్ అవ్వలేదు. సక్సెస్ కావడం చాలా కారణం అర్థంగా మనం హ్యాపీగా ఉన్నామంటే, హ్యాపీ పీస్ఫుల్గా ఉన్నామంటే కారణం కూడా వాళ్ళు ఇచ్చేటువంటి మనకి మోరల్ సపోర్ట్ కానీ, మన కష్టాల్లో వాళ్ళు తోడు ఉంటారు, మన సంతోషాలు ఉంటారు. నిజంగా నా యొక్క విజయంలో నా భార్యకి మ్యాక్సిమం క్రెడిట్. నాకున్నటువంటి నన్ను తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు మొత్తం అంతా కూడా నా యొక్క విజయాన్ని అంతా కూడా సక్సెస్ అని వాళ్ళు కూడా. పోలీసులు అంటే మామూలు మనలాంటి మనుషులే మీరు కూడా, కానీ మిమ్మల్ని కొద్దో గొప్ప మీ చూసి భయపడే విషయం ఏంటంటే మీ యూనిఫామ్ చూసి, మీ చేతిలో ఉండే గన్ను చూసి. 22 ఏళ్ళకే అవతారం మొత్తాన్ని పోలీస్గా యూనిఫామ్ వేసేసుకున్నారు. ఇన్నెలలో ఎప్పుడైనా ఆ గన్ యూజ్ చేశారా? అలా ఇప్పుడేదో గన్నవరం 4th ఇష్యూలో 2004 నుంచి దగ్గర 20 సంవత్సరాల కెరీర్ అయింది. సోంపేటలో ఉన్నాను నేను ఆ ఫైరింగ్ ఇన్సిడెంట్ అప్పుడు. నా దగ్గర అవ్వలేదు, కానీ నా దగ్గర ఎవరి దగ్గర సందర్భానుసారం తప్పించి మనకన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ మొత్తం ఉంటుంది. ఒక వ్యక్తికి లైఫ్ అండ్ లిబర్టీని మనం కాపాడాలి. అన్లెస్ అంటే ఆ వ్యక్తి ద్వారా ఇంకేదో జరుగుతున్నట్టు తప్పించి. అక్కడ సోంపేట ఫైరింగ్ జరిగింది, వాళ్ళు ఏదో చెప్తున్నారు రైట్ ఆఫ్ డిఫెన్స్ వచ్చారు అక్కడ ఉన్న అధికారులు. అప్పుడు నేను ఎప్పుడు జరగలేదు. సోంపేటలో గంగవరంలో అవుతున్నప్పుడు కూడా ఉన్నటువంటి పార్టీ ఏదో ఫైర్ చేశారు, కానీ తర్వాత తదనంతర కాలాలు డబ్బులు ఇట్లా ఉన్నాం, కానీ నా ద్వారా అయితే జరగలేదు. బట్ చాలా మేజర్ ఇన్సిడెంట్స్లో ఉన్నాను. ఇందాక మీరు మాట్లాడినారు ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తే వారి సమస్య సరిచేసేందుకు అవతారం ప్రయత్నిస్తారు అని చెప్పి. ఆ సందర్భంలోనే ఆ తప్పులు బేరేజ్ వేసే సందర్భంలోనే మీ మీద చాలా రకాల పైనుంచి వచ్చే ప్రెజర్స్ కూడా ఉంటాయి. అలాంటి టైం తప్పుని ఎలా మేనేజ్ చేయగలరు మీరు? ఏదైనా వాస్తవం చెప్పేటప్పుడు మనకి డాక్టర్ చూసి చేతిని ఆడిపట్టుకొని ఏం జరిగి చెప్తున్నా మనం ఎలా చెప్తాం, ఆ వ్యక్తి చెప్పే విధానం ఏంటి కానీ మనం అసెస్ చేయగలం. తప్పు చెప్తున్నాడు అయ్యండి,
ఆయన తప్పే చెప్పాడు సార్, కానీ మీకు ప్రెజర్ ఉంది. ప్రెజర్ ఉన్నా సరే 20% తప్పు చెప్పాడు, వాడికే మనం న్యాయం చేయమని చేయలేదు. సరే ఇది ఉంది, ఇది చేయలేము. నేను ఒకటి అవతలకి నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి ఒకటి. అది లేక ఎంత ప్రెజర్ ఉన్నా సరే ఇది కొట్టిన చేతి ఏదో మందరించాల్సిన వచ్చిన వాడిని అది లేక నేను ఎప్పుడు పంపలేదు. పంపినా సరే మనసు ఒప్పుకోరుకుని సార్ తప్పు చేసేవాడు ఆడి సార్ కనిపించిన పంపిస్తాను నేను. అంత బ్రోటల్గా నేను ఇప్పుడు కూడా అలా చేయలేను ఇప్పుడు కూడా. అందుకనేమో కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువ నాకు బ్రదర్ కూడా ఎప్పుడు చెప్పరు. ఆయన చూసుకుంటే చూడండి మా వాడు పంపిస్తున్నాను అంటారు. నాకు అంత ఇచ్చేస్తావా చేయవని ఏ నాయకుడు కూడా నాకు ఇంతవరకు అంత కఠినంగా నాకు మాట్లాడడం కానీ, శ్రీకాకుళంలో పనిచేసిన పొలిటికల్గా అందరూ కూడా నాకు ఇది ఎందుకు చేయవనేది. సిఐ గారి దగ్గరికి వెళ్ళారు, లేదా ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు, అది ఉన్నదని చేసి పెడతాడు. అంటే తప్పించి ఇప్పుడు అవతోడు ఎంత చెప్పినా నమ్మేదని, అంటే మన మీద ఒక నమ్మకం కలిగితే ఆటోమేటిక్గా వ్యవస్థ మన నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ప్రకారం వెళ్తున్నారు. మొత్తానికి ఇన్నేళ్ళు జర్నీ చేశారు. మీ 3 స్టార్ల పైన సింహం గుర్తు వచ్చే అవకాశం ఎన్ని రోజులు ఉంది? ఇంకా దగ్గరలో ఏమైనా ఉందా? ప్రమోషన్ సూపర్ దగ్గర ఇన్స్పెక్టర్గా 10 సంవత్సరాలు అయింది. రిటైర్మెంట్స్ 4 years పీరియడ్ కాబట్టి ఇట్ విల్ టేక్ ఇంకో 1 year, ఇంకా 2 to 3 years పట్టుద్దేమో డిఎస్పీలు అవడం. ఇవన్నీ ప్రమోషన్స్ ఉన్నత స్థాయి అనేది కాలానుకూలంగా అప్పుడు సంఘటనలు బట్టి ప్రకారంగా హోప్స్. ఇంకా నాకు ఇంకా 20 years సర్వీస్ ఉంది. ఇదేం జరుగుతుంది మన ఇంకా ఏమైనా ఈ 20 years సర్వీస్ ఇంకేమైనా గోల్స్ టార్గెట్స్ ఉన్నాయా? నిత్య విద్యార్థి కాబట్టి అవతారం ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 45 దాటి అంతే. ఇప్పుడు చదవాలంటే సో ఆప్షన్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, కానీ ఇంత కమిట్మెంట్ నేను సార్ రాశారు గ్రూప్ 1 గ్రూప్ 2 దగ్గర 2004 దగ్గర నుండి మెయిన్స్ 3 సార్లు రాశాను. నాలెడ్జ్ రిపీట్ చేసుకోవడం కోసం. మొన్న 2020 నిన్న 24లో 23లో రాసింది రాయలేదు. ఫిల్మ్స్ అయిపోతుంది. మెయిన్ స్కిల్ కంటే మళ్ళీ సెలవు పెట్టాలి, మెయిన్ స్కిల్ ఇవ్వండి కాదు. ఈ ఇన్స్పెక్టర్ ఉంటుంది లీవ్స్ లేకపోవడం సెలెక్ట్ అయ్యేవారు. లేకపోతే 2012లోనే హార్డ్గా ఇచ్చాను. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుని చేసి జస్ట్ అప్పుడప్పుడే ఇంటర్వ్యూ దగ్గర మిస్ అయిపోయాం. తర్వాత అయితే మరి ఇంకా అంత ఎఫర్ట్స్ అవ్వలేదు. మెయిన్స్ ఫిల్మ్స్ వరకు నేను చదివేవాడిని. ఎందుకంటే తర్వాత నాలెడ్జ్ రీఫ్రెష్మెంట్ ఇంకా మరి జాబ్ ఇంకా ఇప్పుడు గ్రూప్ 1 వచ్చినా 2-3 సంవత్సరాలు పట్టుద్ది నోటిఫికేషన్. నేను 2 or 3 years అలాగే డిఎస్పీ ప్రమోషన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఇంకా 2-3 yearsలో ట్రైనింగ్ అవుతాడు, నేను డిఎస్పీ ఉంటాను. కానీ అదేం కాదంటే ఆ సాటిస్ఫాక్షన్ మీరు వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు ఎఫర్ట్స్ అంటే ఇప్పుడు అంత విద్యార్థి దశ లేకపోతే 25-30 ఇప్పుడు బాధ్యతలు డిఫరెంట్ లెవెల్లో కొంచెం స్టేజ్ మారింది. పిల్లల ఎడ్యుకేషన్ మనకి ఇంపార్టెంట్. పిల్లలు చదివించడం. ఏం చదువుతుంది సార్ పిల్లలు? పాప 9th class, బాబు 7th class. మనం ఎంత ఉద్యోగం చేసినా వాళ్ళు నా తల్లిదండ్రులు ఆయన పోలీసులు అయిపోతారా? వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉన్నా నా తల్లిదండ్రులు ఏం తెలియకపోయినా నాకు మంచి విద్యను ఎలా ఇచ్చారు. నేను వాళ్ళకు కూడా ఇచ్చేది కూడా ఒక మంచి ఆస్తి ఏంటంటే ఇచ్చాను. ఒక క్రమశిక్షణ వల్ల పెద్దలు గౌరవించడం కానీ, అందరితోనే కలిసి ఉండే మా వాతావరణం, మంచి విద్యార్థిగా వాడిని ఉంచాలని. మంచి విద్యార్థి. మీ ఆలోచన బాగుంటుంది, కానీ మీరు ఎక్కడికి బ్యాగ్ మోసుకొని వెళ్తుంటారు ట్రాన్స్ఫర్లు అంటూ, వాళ్ళు కూడా బ్యాగ్ మోసుకొని రావాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది కదా, క్వాలిటీ మిస్ అవుతుంటుంది. శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం వచ్చిన బ్యాచులర్ లైఫ్లో ఉన్నాయి కదా, ఫ్యామిలీ అక్కడే, పిల్లలు ఎక్కడున్నారు. వీక్లీ వన్స్ ఆప్షన్లో సపోర్ట్కి వెళ్ళడం తప్పించింది. సో ఇప్పుడు పాత రోజులు అయితే అందరూ మర్చేవారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫస్ట్, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఫస్ట్ నినాదం. నాకు చూస్తున్నారు మన డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలు అంటే ఒక పాత రోజులు మీరు ఉద్యోగం వస్తున్నాడు ఊడు సక్సెస్ అయ్యేది కాదు. ఎవరు హోంగార్డ్ వస్తే బాబు మా పిల్లల్ని హోంగార్డ్ పెట్టండి ఎవరు స్టార్టింగ్. ఇప్పుడు ఏ రిజల్ట్ చూడండి, సివిల్ సర్వెంట్ చూసారంటే పోలీస్ పిల్లలే, ఐఏఎస్లు అయ్యారంటే పోలీస్ వాళ్ళ పిల్లలే, ఎవరైనా డాక్టర్ సీట్స్ వచ్చాయంటే నా దగ్గర ఉన్న స్టాఫ్ పిల్లలందరికీ చేపలు ఉన్నప్పుడు కానీ ఆనందాన్ని చాలామంది పిల్లలు యొక్క అందరూ డాక్టర్స్ చాలామంది. ఏ మెడిసిన్స్ రిజల్ట్స్ వచ్చిందా ఈ కానిస్టేబుల్గా ఉందా, లేకపోతే హెడ్ కానిస్టేబుల్ పిల్లలు ఉన్నారా ఏంటనేది. సివిల్ సర్వెంట్స్లో కూడా కొడుతున్నారు, గ్రూప్ 1 కూడా కొడుతున్నారు. అంటే పిల్లల ఎడ్యుకేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న చాలా మార్పు వచ్చింది. చాలా అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరిని. ఇచ్చాపురం పనిచేస్తున్న సిబ్బంది ఎవరో ట్రాన్స్ఫర్ అయింది, వారి ఫ్యామిలీ ఎక్కడే ఉంటుంది, ఆయన ఇప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేయదు. పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మా డిపార్ట్మెంట్లో ఏ మిగతా డిపార్ట్మెంట్లో ఎంత ఇస్తున్నారు, టీచర్స్ మనం అంతా చూసాం. టీచర్స్ మించి వీళ్ళు త్యాగాలు చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్ పర్సన్స్ మాత్రం ఎడ్యుకేషన్ అంతా కన్సల్ట్ చేసి పిల్లలపై భవిష్యత్తు చాలా సక్సెస్ రేట్ చాలా బాగుంది మా ఎస్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే సార్, అట్ ద సేమ్ టైం మీరు 22 ఏళ్ళకే జాబ్ సంపాదించారు ఈ పోలీస్ పరంగా. కానీ నేటి సమాజంలో యువతకు కానీ వీటికి కానీ ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. పోలీస్ జాబ్ కొట్టాలన్నా, ఆర్మీ సైడ్ కొట్టాలన్నా ఎంతో కష్టపడాలి అనేసి. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన? లేదండి, ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ రావడంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు. కానీ
అవకాశాలు ఉపయోగించుకోవడంలోనే ఎవరైనా ఉంటారు. ఉపయోగించే విధానం కొంతమంది ఏదో షార్ట్ టైం ప్రిపరేషన్ అని ఎగ్జామ్ వస్తూ 4 నెలలు 3 నెలలు చదువుతారు. మనసు ఏదైనా ఒక గోల్ నిర్ణయించుకున్నప్పుడైతే దాని మీద కూలంకషణంగా స్టడీ చేయాలి. అదే ఆ గోలు పక్కోడు ఎవడో చూస్తున్నాడు, పక్కోని చూసి నేను కూడా నా యొక్క గోల్ నిర్ణయించుకోవాలి అలాగని కాదు. మనిషికి తగినట్టు ఒక గోల్ నిర్ణయించుకోవాలి. నీ కెపాసిటీ. ఆయన ఏదో సివిల్స్ కొట్టాడు, ఆడు మెడిసిన్ కొడుతుంటాడు, లేకపోతే ఆడికి ఐఐటికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళిపోవాలి. నీకు బేసిక్ మ్యాథ్స్ అంతా పేరు ఉండొచ్చు. మనిషి నీ యొక్క క్వాలిటీస్ ప్రకారం గోల్ నిర్ణయించుకో. గోల్ నిర్ణయించుకున్న ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రయత్నం అనేది టెంపరీ కాదు, లాంగ్ టర్మ్లో ఉండాలి. నిర్ణయించుకున్న గోల్ కూడా మంచి గోల్ అయి ఉండాలి. వాడి యొక్క నీ యొక్క కెపాసిటీ ప్రకారంగా మనం చేసుకోండి. అవకాశాలు చాలా ఉన్నాయి. యువత పెడదావ పెడుతుంది ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఆ గోల్ నిర్ణయించుకుంటే నేను అరగంట చదువుతాడు, సోషల్ మీడియా రీల్స్ వస్తున్నాయి, వస్తున్నాయి, ఏదో పోస్ట్ పెట్టడం. దీన్ని ఎంత దూరంగా ఉంటారో ఇది ఒక వ్యసనం, ఒక వ్యసనం లాంటిది సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించండి. ఎంతవరకు అంతవరకే. నీ విద్యార్థి దశలో ఉండేటప్పుడు, స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు, ఎడ్యుకేషన్ వరకే ఉపయోగించండి. అంతే తప్పించి ఒక గంట చేసి రీల్స్ ఏమున్నాయి, కొత్తగా ఏమొచ్చాయి, అన్నీ వాచ్ చేయడం, దీనివల్ల నీ అమూల్యమైన వాల్యూ టైం పోతుంది అంత కూడా. సో నేను విద్యార్థులకు కానీ శ్రీకాకుళం యొక్క యూత్ని రిక్వెస్ట్ చేసినట్టే ఎక్కడ అయినటువంటి యువకుల్లో ఉన్న కసి కానీ సాధించేటువంటి తపన మన శ్రీకాకుళం పిల్లలకి ఎక్కువ ఉంది. ఆర్ట్స్ కాలేజీలో మీరు వాకింగ్కి వస్తే ఒక పండగ జాతర ఉంటుంది అమ్మాయిలతో సహా. దేనికైనా వాళ్ళు ఎంచుకున్న గమ్యం వల్ల గోల్ బాగుంటుంది. చేస్తున్నప్పుడు ఇంకా మీరు మార్నింగ్ వెళ్ళి చూడండి, పిల్లలందరూ వాకింగ్కి వెళ్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు, పక్కన సెల్ ఫోన్ చూస్తుంటారు. అలాగే పక్కన ఏదో అథ్లెటిక్స్ ఏదో చేస్తుంటారు, పక్కన వచ్చి సెల్ ఫోన్ చూస్తుంటారు. ఈ మీ వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చిందో అది చేస్తుండే. ఇవన్నీ ఎంతవరకు ఉండాలో అది చూసుకొని మీ ప్రయత్నాన్ని కరెక్ట్గా చేసినట్లయితే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో మంచి నోటిఫికేషన్స్ మీకు సంబంధించిన మంచి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతానని కాదు, ముందు నుంచే మీరు ప్రిపరేషన్లో ఉన్నట్టయితే డెఫినెట్లీగా మీకు అవకాశాలు ఉంటాయి. చెడు అలవాట్లు దూరంగా ఉంటారు. వ్యసనాలు ఎవరో, మంచి ఫ్రెండ్స్తో మీరు సావాసం చేయాలి. సరదాగా మొదలెట్టేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు జీవితంలో పర్మనెంట్ అయిపోయారు, లేకుండా ఉండలేదు. అలాగే చెప్తారు నాకు కంట్రోల్ ఉంది అనుకుంటాను. బండి నేను చాలా స్పీడ్గా నడుపుతాను, నాకేం కాదు, నాకు ఇన్ఫెక్షన్ కాదు. 1 ఇన్సిడెంట్, చిన్న యామరపాటు అనేది ప్రాణాలు పోగొడుతుంది. మనం నిర్లక్ష్యంగా చేసేది మన నిర్ణయాలు చేసిన చిన్న చిన్న అలవాట్లు అనేది మన జీవితాన్ని నాశనం చేస్తాయి. సో తల్లిదండ్రులకి, శ్రీకాకుళం పిల్లలకి, యువతకు ఎస్పెషల్లీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు యొక్క కష్టాన్ని ఏదైతే మీ గోల్ నిర్ణయించుకున్నారో గోల్ని కష్టపడండి, మంచి అవకాశాలు దొరుకుతాయి. కానీ ఆడవడ జాబ్కి డబ్బులు ఇచ్చాడు వచ్చేస్తుంది, షార్ట్ కట్స్కి వెళ్ళొద్దు. అవన్నీ అపోహ. ట్రాన్స్పరెంట్గా అన్ని సెలక్షన్ జరుగుతున్నాయి. నువ్వు పేదరికం అనేది నీకు అడ్డంకి కాదు. నీకు కష్టపడేటువంటి నేచర్ నేను సాధించాలనే తప్పన ఉన్నట్లయితే నీకు అర్హత సంబంధించిన ప్రతి జాబ్ వస్తుంది. నీ మీద నీకు పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండండి. నీలో నీ శక్తి అనే ప్రతి ఒక్క వ్యక్తికి శక్తి ఉంటుంది. ఆ శక్తిని వెతికి తీయాలి, డెఫినెట్గా మీరు విజయాలు సాధిస్తారు. పేదరికంలో ఆగిపోయాను, లేకపోతే డబ్బుతో ఏది జరగదు, అన్నీ కూడా రానివాడు ఎందుకు రాలేదో పక్కవాడికి డబ్బులు ఇచ్చి అడిగితే నాకు అది కాదు. నీ ప్రయత్నం లోపల మన లోటుపాటు ఏదో తెలుసుకోండి. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం, ఎక్కడ నీ యొక్క డ్రాబ్యాక్ తెలుసుకోండి. నెక్స్ట్ దాంట్లో అది మిస్టేక్ జరగకుండా చేయండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్గా మీ కెరియర్ని సాగించాలని, చెడు అలవాట్లు లేకుండా మంచి విద్యార్థిగా, మంచి పౌరుడిగా, శ్రీకాకుళం పౌరుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ని మా స్పందన ప్రేక్షకుల కోసం అందించారు. విన్నర్గా అవతారం గారి మాటల్ని. ఎక్కడో విజయనగరంలో మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆయన 22 ఏళ్లకే పోలీస్ కొలు సాధించారు. సాధించిన తర్వాత అనేక స్టేషన్లు సందర్శించారు, అనేక స్టేషన్లో విధులు నిర్వర్తించారు. అక్కడ జరుపుకున్న జ్ఞాపకాలన్నింటినీ కూడా మన స్పందన ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో ప్రశంసలు ఉన్నాయి, పెద్ద విరుపులు ఉన్నాయి. అన్నింటినీ బ్యారేజ్ వేసుకుంటూ తన జర్నీని ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్గా నడుపుకున్నారు. ఎంతో పెద్ద విద్యావేత్త కూడా ఆయన. నేటి వరకు ఒక లాస్ట్ గ్రూప్ ఎగ్జామ్స్ మినహా మిగిలినవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అటెంప్ట్స్ అయితే చేస్తున్నారు. నిత్యంగా తన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నానని చెప్తున్నారు. ఆయన చెప్పిన ప్రతి వర్డ్ కూడా నేటి సమాజానికి ఇన్స్పైరింగ్గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలాంటి ఈరోజు పోలీస్ డైరీ కార్యక్రమం. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.